हरिः ओं श्री सद्गुरु परमात्मने नमः। ओं श्रीकृष्ण परब्रह्मणे नमः। ओं गुरुर्ब्रह्मा गुरुर्विष्णुः गुरुर्देवो महेश्वरः गुरुः साक्षात् परब्रह्म तस्मै श्री गुरवे नमः। ओं श्री गुरुभ्यो नमः। यस्य प्रसादादहमेव सर्वं मय्येव सर्वं परिकल्पितं च इत्थं विजानामि सदात्मरूपं तस्याङ्घ्रिपद्मं प्रणतोऽस्मि नित्यम्। ब्रह्मानन्दं परमसुखदं केवलं ज्ञानमूर्तिं द्वन्द्वातीतं गगनसदृशं तत्त्वमस्यादिलक्ष्यम् एकं नित्यं विमलमचलं सर्वदी साक्षिभूतं भावातीतं त्रिगुणरहितं సద్గురుంతం నమామి. నమో గురుదేవ. ఈరోజు మనం భగవద్గీత యందు 3వ అధ్యాయము కర్మయోగం. శ్రీకృష్ణ పరమాత్మ భగవంతుడు విశ్వమంతటా వ్యాపించి ఉన్నారని, ఆ పరమాత్మ యొక్క శక్తి చేతనే లోకాలన్నీ కూడా నడుస్తున్నాయని ఎవరైతే తెలుసుకుంటారో, తెలుసుకున్నటువంటి వాళ్ళు దేహ సంబంధమైన విషయాల పట్ల ఆసక్తి తగ్గించుకుంటూ భగవంతుణ్ణి చేరాలనే, అంటే పరమపదాన్ని పొందాలనేటటువంటి ఉద్దేశము చేత ఎవరైతే తమన్ని తాము విడిపించుకోవడం కోసం, అంటే దేహ బంధాల నుండి విడిపించుకోవడం కోసం ఎవరైతే ప్రయత్నం చేస్తారో, అలా ప్రయత్నం చేసే ప్రతి ఒక్కరికి కూడా నేను వారి వెంట ఉండి నడుపుతాను అని చెప్పి మనందరికీ కూడా పరమాత్మ ప్రమాణం చేస్తారండి. కృష్ణ పరమాత్మ ప్రమాణం చేసేటటువంటి సంఘటనలు భగవద్గీతలో 2 సార్లు ఉంటాయి. ఎక్కడ చెప్తారు అంటే, క్షిప్రం భవతి ధర్మాత్మ శశ్వచ్ఛాంతిం నిగచ్చతి కౌంతేయ ప్రతిజానీహి నమే భక్త ప్రణశ్యతి అని చెప్పేసి 9వ అధ్యాయంలో 31వ శ్లోకంలో మాట్లాడతారనమాట. అంటే ఎంత పాపము చేసిన వారైనా, నేను చేసింది పాపము, నేను తెలియక చేశానే కానీ తెలిసి నేను తప్పు చేయలేదని, 1000 భ్రూణ హత్యలు చేసినటువంటి వ్యక్తి అయినా చేసినది తప్పు అని తెలుసుకొని పశ్చాత్తాపడితే గనక, పశ్చాత్తాపంతో కూడి నన్ను సేవిస్తే, నన్ను భజిస్తే తప్పక వాళ్ళని నేను రక్షిస్తాను అని చెప్పేసి చెప్పారు. నా భక్తుడైనటువంటి వాడు ఎప్పటికీ కూడా చెడిపోడు. అంటే ఏదో ఒక రూపంలో నన్ను స్మరణ చెయ్యండి. కంటికి కనపడనటువంటి దైవాన్ని ఎవరైతే ఉన్నది అని చెప్పేసి నమ్మి ఆయన్ని పొందాలనేటటువంటి ప్రయత్నంలో ఎన్ని కష్టాలొచ్చినా తట్టుకొని నిలబడతారో, అటువంటి వాళ్ళైనటువంటి వాళ్ళు ఎప్పటికీ కూడా నాశనం పొందరు. నమే భక్త ప్రణశ్యతి. ఇదొక తారక మంత్రం లాగా ప్రతి ఒక్కరూ కూడా స్మరణ చెయ్యవచ్చు అని చెప్పేసి కూడా ప్రకాశానందగిరి స్వాముల వారు చెప్తారు. నమే భక్త, నా భక్తుడైనటువంటి వాడు, నా ప్రణశ్యతి అంటే నా భక్తుడు ఎప్పటికీ కూడా నాశనాన్ని పొందడు, ఖచ్చితంగా అతడు తొందరగా నన్ను పొందుతాడు అని చెప్పేసి మనందరికీ కూడా తెలుసు కదండి. జయ విజయులు మరి భగవంతుని అంటే సనక సనాదులు పరమేశ్వరుడి యొక్క దర్శనం కోసం వెళ్తాను అని చెప్పేసి అన్నప్పుడు మరి జయ విజయులు అడ్డగిస్తారు. మీరు అలా ఎలా వెళ్తారు అంటే, జ్ఞానాన్ని పొందినటువంటి వాళ్ళు నిరంతరం భగవదుపాసన చేస్తూ భగవంతుడు తప్ప అన్యమైనది లోకంలో ఇంకేది లేదు అని చెప్పేసి ఎవరైతే భగవంతుడికి భక్తులుగా ఉంటారో వాళ్లను అడ్డగించే వాళ్ళు ఇక ఎవరు ఉండకూడదని చెప్పేసి వాళ్ళు చేసినటువంటి తప్పుకు జయ విజయులకు శిక్ష వేస్తారు. మరి శిక్ష వేసినప్పుడు మీరు భగవంతుణ్ణి భక్తితో చేరాలి అంటే ఎక్కువ జన్మలు ఎత్తవలసి ఉంటుంది. లేదు భగవంతుడికి మేమంత దూరంగా ఉండలేము అంటే వైరి భావనతో 3 జన్మలలో మీరు భగవంతుడికి వైరంతో ప్రవర్తించండి అన్నప్పుడు వాళ్ళు జయ విజయులు ఒప్పుకుంటారండి. అలా వచ్చినటువంటి ఈ జన్మలే ఎవరు హిరణ్యాక్షుడు, తర్వాత
తర్వాత హిరణ్యకశ్యప అనేటటువంటి వీళ్ళే మళ్ళీ ఇంకో 2 అవతారాలలో కూడా భగవంతుడికి శత్రువులుగా వచ్చి, భగవంతుణ్ణి శత్రువుగా స్మరణ చేస్తూ భగవంతుడి చేతిలో మరణాన్ని పొంది, భగవంతుడిలో మమేకమైనటువంటి వాళ్ళు. అంటే పాపము చేసిన వారు చేసినది తప్పు అని తెలుసుకొని, భగవంతుణ్ణి పశ్చాత్తాపంతో కూడి ఎవరైతే భజిస్తారో, అలా భజించినటువంటి వారు నన్ను పొందుతారు. అంటే భగవంతుడు ఇక్కడ మనకి ఏం చెప్తున్నారు? అయ్యో! నేను ఇంతకు ముందు తెలిసో తెలియకో తప్పు చేశానండి. తప్పు చేయని వాడు ఎవడున్నాడండి ఈ లోకంలో? తప్పు చేసిన వారు నేను చేసింది తప్పు అని తెలుసుకొని, ఎవరైతే పశ్చాత్తాపంతో కూడి భగవంతుణ్ణి ఇక నేను అలాంటి తప్పు చెయ్యనని ఎవరైతే భగవంతుణ్ణి ప్రార్థిస్తారో, అలాంటి వారిని రక్షణ చేస్తానని పరమాత్మ చెప్పారు. ఎన్నో సంవత్సరాల నుంచి భగవంతుడికి భక్తితో ఉన్నా, ఆ భక్తిలో ఏదో ఎంతో కొంత దూరం ఉండొచ్చేమో కానీ, చేసింది తప్పు తెలియక చేశానని పశ్చాత్తాపాన్ని పొందితే మాత్రం వెంటనే క్షమించేస్తాను. అలాంటి వాళ్ళని తొందరగా క్షిప్రం భవతి ధర్మాత్మ శశ్వచ్ఛాంతిం నిగచ్చతి. వాళ్లకు తొందరగా పరమపదం దొరుకుతుంది. వాళ్ళు పూర్ణమైనటువంటి ధర్మాత్ములుగా మారిపోతే, నన్ను స్మరణ చేస్తే వాళ్ళు నన్ను పొందుతారు అని చెప్పేసి చెప్పారన్నమాట. ఇంకా ఎక్కడ చెప్పారు ప్రమాణం చేసి? మన్మనాభవ మద్భక్తో మధ్యాజీ మాం నమస్కురు మామే వైశ్యసి సత్యం తే ప్రతిజానే ప్రియోసిమే అన్నారు. అంటే కృష్ణ పరమాత్మ చెప్తారనమాట. ఇక్కడ ఇది 18వ అధ్యాయంలో 65వ శ్లోకంలో ఒకే పదం మారుస్తారు. 9వ అధ్యాయం 34వ శ్లోకంలో కూడా ఇదే మాట చెప్తారు. మన్మనాభవ మద్భక్తో మధ్యాజీ మాం నమస్కురు మామే వైశ్యసి యుక్తైవం ఆత్మానం మత్పరాయణః. ఇక్కడేమో నన్నే మన్మనా అంటే మీ యొక్క మనస్సులను నా యందు ఉంచండి. మద్భక్తో నాకు భక్తుడిగా ఉండండి. మధ్యాజీ అంటే నా యందు మీరేం చేయాలి? పూర్ణమైనటువంటి మనస్సు చేత నాకు పూజించండి. నమస్కురు నాకే నమస్కారం చెయ్యండి. అప్పుడు మీరు మామే వైశ్యసి అప్పుడు మీరు నన్నే పొందుతారు. అక్కడేమన్నాడు? ప్రతిజాని అంటే నేను ప్రమాణం చేస్తున్నానని చెప్పారు. ఇక్కడేమో నన్ను ప్రార్థించండి నాలోనే ఐక్యమవుతారన్నారు. చిట్ట చివరికి తన ఉపదేశాన్ని పూర్తి చేసేటప్పుడు ఏమన్నారు? ఖచ్చితంగా మీరు నన్ను పొందుతారు, ఇందులో ఏమాత్రం సందేహం లేదు, నేను ప్రమాణం చేసి చెప్తున్నానని సాక్షాత్తు పరమాత్మ స్వరూపంగా కృష్ణ పరమాత్మ ప్రమాణం చేసి చెప్పినటువంటి మాట. అంటే పాపము చేసిన వాడైనా చేసింది తప్పు అని తెలుసుకొని శరణాగతి కోరితే రక్షిస్తానన్నారు. నిరంతరం నా యందు మనస్సును ఉంచి నా కోసం అని చెప్పేసి ప్రతి నమస్కారము, ప్రతి పూజ, ప్రతి పని కూడా నాకు సమర్పణ చేసి కర్మ చేస్తే మాత్రం ఖచ్చితంగా నన్ను పొందుతారంటారు. మరి భక్తుడికి ఉండవలసిన లక్షణాలలో ఇంకో మాట చెప్తారు. ఏమంటారు? యత్ కరోషి యదశ్నాషి యజ్జుహోషి దదాషి యత్ తపస్యసి కౌంతేయ తత్కురుష్వ మదర్పణం అంటారు. అంటే మీరు ఏ పని చేస్తున్నా, హోమం చేస్తున్నా, అన్నం తింటున్నా, తర్వాత ఏ కార్యం చేస్తున్నప్పటికీ కూడా మీరేం చేస్తారు? నన్ను స్మరణ చెయ్యండి. దానం చేస్తుంటే నన్ను స్మరణ చెయ్యండి. ఈశ్వరా నన్ను దానం చేయమని మీరే నాకింత ఐశ్వర్యం ఇచ్చారు. దానం పుచ్చుకునేది మీరే, దానం ఇచ్చేటట్టుగా చేసింది మీరే, దానముగా ఉన్నది కూడా మీరే అని అన్నింటి యందు భగవంతుణ్ణి చూస్తూ, ఏ కార్యములోనైనా భగవంతుణ్ణి స్మరణ చేస్తూ మీరు చేసినటువంటి కర్మ ఏమవుతుంది అంటే అది ఖచ్చితంగా మీరు చేసిన కర్మ నన్ను చేరడమే కాదు, మీరు కూడా నన్ను పొందుతారని చెప్పేసి చెప్పబడినటువంటి శ్లోకాలు చాలా ఉన్నాయన్నమాట. అంటే భగవంతుడు మొట్టమొదట మనకి ఎటువంటి ఉపదేశం చేస్తున్నారు? ముందు మీ లోపట సచ్చిదానందుడిగా నేనున్నాననే విషయం గమనించండి ఫస్ట్. ఈ శరీరం లోపట సచ్చిదానందుడు ఉన్నాడు. తర్వాత ఈ శరీరము కూడా ఉందండి. అంటే సచ్చిదానందుడు ఉండేటటువంటి ఇల్లు మలినమైనదా? సచ్చిదానందుడు మలినమైనటువంటి వారా? దేహి. అందుకే ఇక్కడ ఒక మాట చెప్తారు. ఏమంటారంటే అత్యంత మలినో దేహో దేహీదత్యంత నిర్మలః ఉభయోరంతరం జ్ఞాత్వా.
కస్య శౌచం విధీయతే అంటారు. ఇక్కడ శంకరాచార్యుల వారు చెప్పిన ఈ శ్లోకం చెప్పుకోవాలంటే. అంటే మన దేహం నందు పరమాత్మ కృష్ణ పరమాత్మ ఏమంటున్నారు? అన్ని ప్రాణుల యందు కూడా నేనున్నాను. సర్వస్య చాహం హృది సన్నివిష్టో. అందరి యొక్క హృదయాల్లో నేనున్నానన్నప్పుడు, మరి ఆ హృదయం లోపట ఉన్నటువంటి ఆయన మీద మాలిన్యం లేదు. అందుకే దేహీదత్యంత నిర్మలః. చాలా నిర్మలమైనటువంటి స్వరూపం. ఆయనకి మలినాలేవీ లేవు. మరి మలినాలతో కూడినది ఏంటి? త్రిగుణాల మాయతో ఉంది. దేహీదత్యంత నిర్మలః. అంటే మనం 3 గుణాలతో ప్రవర్తిస్తూ ఉంటాం. ఈ దేహము, మనస్సు, బుద్ధి, అహంకారం అని పిలువబడేటటువంటి దేహం ఏదైతే ఉందో, ఇది ఎలా ఉంది? మలినాలతో ఉందండి. ఈ మలినమైనటువంటి దేహము ఈ దేహం లోపట ఉన్నటువంటి మలినాలు లేనటువంటి స్వచ్ఛమైనటువంటి నిర్మలమైనటువంటి ఈశ్వర స్వరూపం. ఇవి రెండు ఒకే చోట ప్రయాణం చేస్తూ ఉన్నాయి. లోపట అత్యంత శక్తివంతమైన సచ్చిదానందుడి నుంచి శక్తి తీసుకొని ఈ దేహంలో ఉన్నటువంటి మనస్సు, అహంకారము, బుద్ధి ఇవన్నీ ఏం చేస్తున్నాయి? త్రిగుణాల మాయ చేత దేహ సంబంధమైన విషయాల కోసం మనం ఏం చేస్తాం? పాపపు కర్మలు చేస్తాం. ఈ పాపపు కర్మలు ఏం చేస్తున్నాయి? జీవుణ్ణి బయటపడనీయకుండా మళ్ళీ మళ్ళీ జన్మలెత్తడానికి కావలసిన స్థితి ఏర్పడుతుంది. కాబట్టి మనం శుభ్రపరచవలసింది దేనిని అంటే, ఇప్పుడు ఈ దేహానికి సంబంధించి శౌచం ఉండాలి, మనస్సుకు సంబంధించిన శౌచము ఉండాలి. ఎప్పుడు ఈ దేహమునందు ఏ విధమైనటువంటి క్రతువు జరగాలి? నిష్కామమైనటువంటి ఫలితాన్ని కోరకుండా ఎప్పుడు భగవంతుడు చెప్పినటువంటి నియమాలతో కూడినటువంటి జీవనాన్ని ఈ దేహంతో మనం గడపవలసి ఉంటుంది. మనస్సు యందు ఏ ఒక్కరి గురించినటువంటి చెడు ఆలోచన ఉన్నా అద్దం మీద దుమ్ము పడితే మన యొక్క ప్రతిబింబం సరిగ్గా కనపడనట్టుగానే మన యొక్క లోపట ఉన్న సచ్చిదానందుని మనం దర్శనం చేయలేకపోవడానికి కారణం, ఈ సృష్టిలో ఎవరైనా చెడ్డవాళ్ళు అని చెప్పేసి, వాళ్లకు మంచి జరగకూడదు అని చెప్పేసి మనం ప్రార్థన చేస్తే లోపట అత్యంత స్వచ్ఛమైన భగవంతుడు మనకు దర్శనం కావడు. అంటే మనకు భగవంతుడు ఎందుకు దర్శనం కావట్లేదు? లోపట ఉన్నారని మనకు శాస్త్రం నందు చెప్పబడినటువంటి విషయాలన్నీ అర్థమవుతున్నాయి. మరి ఎందుకు భగవంతుడు కనిపించట్లేదు? అద్దం మీద ఉన్న మురికిని తూడ్చేస్తే ప్రతిబింబం స్పష్టంగా కనపడుతుంది. అందుకే కృష్ణ పరమాత్మ 3 దృష్టాంతాలు కర్మయోగంలో చెప్తారనమాట. ధూమేనా వ్రియతే వహ్నిః యథాదర్శో మలేన చ యతోల్బేనావృతో గర్భః తదా తేనేదమావృతం అంటారు. అంటే అగ్ని ధూమము పొగ చేత కప్పబడింది, అద్దము మురికి చేత తన యొక్క స్వచ్ఛమైనటువంటి రూపాన్ని తాను చూయించలేకపోతుంది. మరి తల్లి గర్భములో ఉన్నటువంటి పిల్లవాడు బయటికి వచ్చిన తర్వాత మావి చేత కప్పబడి ఉంటున్నాడు. అదే విధంగా సచ్చిదానంద స్వరూపము కూడా ఎలా మాయ చేత కప్పబడి ఉంది. ఇదే విషయాన్ని నాహం ప్రకాశః సర్వస్య యోగమాయ సమావృతః అంటే, మనందరి మీద మాయ ఉంది కాబట్టి నేను కనపడట్లేదని 7వ అధ్యాయం 25వ శ్లోకంలో కృష్ణ పరమాత్మ చెప్పారు. అంటే ఇప్పుడు మనం ఎందుకు ఈ విచారణంతా ఎందుకు చేయాలి? అంటే మనమందరము కూడా త్రిగుణాల మాయ చేత బంధింపబడి ఉన్నామనే విషయం తెలిసినప్పుడు, ఈ త్రిగుణాల మాయ నుంచి బయటపడటానికి కావలసినటువంటి మార్గాన్ని మనం ఏం చేయాలి? అన్వేషణ చేయవలసి ఉంటుంది. అన్వేషణ అంటే ఎలా చేయాలి? విచారణ, వివేకముతో కూడిన విచారణ చెయ్యకుండా నేను ధ్యానం చేస్తానండి, ఇక ఏ ఆలోచన లేకుండా ధ్యానం చేస్తానండి అంటే ధ్యానంలో పరిపూర్ణత ఉండదు. జ్ఞానముతో కూడిన ధ్యానము అంటే భగవంతుడు విశ్వమంతటా ఉన్నారనే సత్యం తెలుసుకొని మనం చేసే ప్రతి కర్మయందు కూడా వివేకంతో కూడిన విచారణతో మనం కర్మ చేస్తున్నప్పుడు, ఆ కర్మ వలన లోపట ఉన్నటువంటి భగవంతుడు స్వచ్ఛమవుతున్నప్పుడు, ఇప్పుడు నువ్వు ధ్యానం నందు కూర్చున్నప్పుడు నీ లోపట ఉన్న సచ్చిదానందుని నువ్వు దర్శనం చేస్తావు. అంటే మన లోపట ఉన్న పరమాత్మ మనకు దర్శనం కావాలి అంటే ఏం చేయాలి? జ్ఞానాదేవతు కైవల్యం. ఖచ్చితంగా జ్ఞానాన్ని నువ్వు తెలుసుకోవాలి. ఆ జ్ఞానాన్ని ఏం చేయవలసి ఉంటుంది? ఆచరించవలసి ఉంటుందండి. అంటే మన లోపట ఉన్నటువంటి పరమేశ్వరుడు మనకి దొరకాలి అంటే మనం ఏం చేయాలి? దేహ సంబంధమైనటువంటి మాలిన్యాన్ని మనం ఏం చేయాలి? ప్రయత్నపూర్వకంగా తొలగించుకోవలసి ఉంటుంది. కాబట్టి
యోగ కర్మసు కౌశలం అని చెప్పి మనకు రెండవ అధ్యాయంలో కృష్ణ పరమాత్మ మాట్లాడారు. వివేకంతో కూడినటువంటి కర్మయే మిమ్మల్ని రక్షిస్తుందని చెప్పేసి పరమాత్మ మనందరికీ కూడా తెలియజేశారు. అంటే కర్మ యొక్క రహస్యాన్ని చెప్పిన తరువాత ఇక్కడ పరమాత్మ మనందరికీ చెప్తున్నారనమాట. మీరు చేసే కర్మ యందు దోషాలు లేకుండా చేసుకోండి. ఎలా చేయగలము? అందుకే ఆయన అన్నారు. ఇక్కడ 2 మార్గాలు ఉన్నాయని చెప్పారు. ఏమని చెప్పారు? జ్ఞానయోగేన సాంఖ్యానాం కర్మయోగేన యోగినాం అన్నారు. అంటే సాంఖ్యులకు జ్ఞానయోగము, తర్వాత యోగులకు కర్మయోగము ద్వారా మీరు నన్ను పొందవచ్చు అన్నారు. అంటే ఇవి 2 వేరు వేరని చెప్పలేదు. ఒకదాని వెంట ఒకటి నడుస్తూ ఉంటుందని చెప్పారు. ఇప్పుడు పొలాన్ని చదును చేస్తే అందులో ఉన్నటువంటి రాళ్ళు, గడ్డి అంతా తీసేస్తే అప్పుడు విత్తనం వేయటానికి కావలసినటువంటి ఆనుకూల్యత ఆ నేలకొచ్చినట్టుగానే మనం కూడా జన్మాంతర సంస్కారాల చేత ఉన్నామండి. అందుకే కృష్ణ పరమాత్మ చెప్తారు, ఎవరెవరు ఏ ఏ పనులు చేస్తారు. ఒకే పనిని ముగ్గురు 3 రకాలుగా చేస్తారట. ఒక పనిని 3 రకాలుగా ఎందుకు చేస్తున్నారంటే, వాళ్ళ లోపట ఉన్న సంస్కారాలు 3 రకాలుగా ఉంటాయంట. శ్రద్ధామయోయం పురుషో యో యశ్రద్ధస్స ఏవ సహ అంటారు. ప్రతి ఒక్క వ్యక్తి కూడా శ్రద్ధయే స్వరూపంగా కలిగి ఉంటాడు. అంటే ఒకరి శ్రద్ధ సాత్వికమైన శ్రద్ధ ఉంటుంది. ఇంకొకరికి రాజసికమైన శ్రద్ధ ఉంటుంది. ఇంకొకరికి తామసికమైన శ్రద్ధ ఉంటుందని. అంటే 3 రకాలైనటువంటి వాళ్ళు ఒకే పనిని తన చేతిలో ఏదో ఒక ప్రసాదం అని ఎవరో ఒక 2 లడ్డూలు పెట్టెళ్లారండి. ఈ 2 లడ్డూలు పెట్టగానే ఇప్పుడు ముగ్గురు చేతిలో కూడా 2 లడ్డూలు 2 లెక్క 6 లడ్డూలు పంచిపెట్టి వెళ్లారు. ఇప్పుడు ఆ ముగ్గురు కూడా ఎలా ప్రవర్తిస్తారో మనం గమనిద్దాం. ఇప్పుడు 2 లడ్డూలు సత్వగుణంతో కూడిన వ్యక్తి ఏం చేస్తాడంటే చుట్టూ ఎవరున్నారో చూస్తాడు. ఈ లడ్డూలు అందనటువంటి వాళ్ళు ఎవరున్నారో చూసి ఆ లడ్డూలను నలుగురికి పంచిపెట్టి తాను కూడా కొంత తింటాడు. ఇది సత్వగుణంతో కూడినటువంటి వ్యక్తి. అతని యొక్క శ్రద్ధ అలా ఉంది. రజోగుణంతో కూడిన వ్యక్తి ఏం చేస్తాడంటే తన పక్కనే ఉన్నటువంటి భార్య పిల్లలకి ఏం చేస్తారు, 2 పిల్లలకి భార్యాభర్త ఏం చేస్తారు అంటే 4 ముక్కలు చేసుకొని ఆ నలుగురు తినేస్తారు 2 లడ్డూలు. ఒకవేళ ఎవరైనా ఒకరో ఇద్దరో పక్కనుంటే ఏం చేస్తారంటే కొంత తగ్గించుకొని వాళ్ళు పక్క వాళ్ళకు కొంత ఇస్తారు. అంతే తప్ప ఒక లడ్డు మిగిలిన వాళ్ళకు పంచి పెడదాం, ఒక లడ్డు నలుగురం తిందామని చెప్పేసి అనుకునేటటువంటి స్థితి చాలా తక్కువగా ఉంటుంది. ఆ రజోగుణం కూడా చాలా తక్కువగా ఉండి సత్వగుణం ఎక్కువగా ఉంటే ఒక లడ్డు కుటుంబం తింటుంది, ఇంకొక లడ్డు బయటున్న వాళ్ళకి ఇస్తారు. కానీ రజోగుణం యొక్క ప్రత్యేకత ఏంటంటే భార్యా బిడ్డల మీద మమకారం ఉంటుంది కాబట్టి ఆ 2 లడ్డూలు తాను తన కుటుంబం తింటుంది. ఇప్పుడు తమో గుణం ఉన్నటువంటి వ్యక్తి భార్య బిడ్డలు ఈ విషయాలు ఏం ఆలోచించడు. అప్పటికప్పుడు ఆ లడ్డూలను చూడగానే గబగబా ఆ లడ్డూలు పంచేటటువంటి వాళ్ళు మిగిలిన వాళ్లకు పంచేలోపు ఈ లడ్డూలు తినేసి ఇంకో లడ్డు ఇస్తే బాగుండని చూస్తాడు. ఇది తమో గుణం. తనకి తల్లిదండ్రులు గుర్తుకురారు, పిల్లలు గుర్తుకురారు, భార్య గుర్తుకురాదు, ఎవ్వరు గుర్తుకురారండి. అంటే ఇప్పుడు మనం చేసే కర్మ ఎలా ఉంది? త్రిగుణాల యొక్క మాయ. మరి ముగ్గురు వేరువేరుగా ఉంటారా? ఒక మనిషిలో కూడా 3 గుణాలు ఉంటాయి. పరమాత్మ ఏమంటున్నారు? త్రిగుణాల మాయ ఒకే వ్యక్తిలో ఉంటుంది. ఇక్కడ మనం ముగ్గురు వ్యక్తుల గురించి మాట్లాడుకున్నాం కదా. ఒకే వ్యక్తిలో ఒక వ్యక్తి ఒకప్పుడు సత్వగుణంతో ఉన్నప్పుడు తన మనసు ప్రశాంతంగా ఉన్నప్పుడు అదే 2 లడ్డూలు అందరికీ పంచిపెట్టి తాను తింటాడు. అదే వ్యక్తి భార్యా బిడ్డలు గుర్తొచ్చారు. అయ్యో నా పిల్లలకి లడ్డూలు కావాలని ఎప్పటినుంచో అడుగుతున్నారని బ్యాగ్‌లో పెట్టేసుకుంటాడు. అదే వ్యక్తి లడ్డూలు ఎప్పటినుంచో తిందామనుకుంటున్నాను, ఈ లడ్డూలు ఇంటికి తీసుకెళ్ళి నా పిల్లలకి తలా ఒక సగమే ఇస్తే ఏం సరిపోదు, ఎందుకులే నేనే తినేస్తానని చెప్పి తినేస్తాడు. అంటే ఒకే వ్యక్తి 3 గుణాలతో ప్రవర్తిస్తున్నాడు. అంటే ఒక్కొక్కరి లోపట ఉన్నటువంటి గుణాన్ని బట్టి అంటే మనకి గుణాల యొక్క స్థితి ఏమవుతుంది? అప్పటికప్పుడు మారిపోతూ ఉంది. అంటే మనమందరము కూడా త్రిగుణాలతో ఉంటాం. అందుకే మనల్ని పెద్దవాళ్ళు అంటుంటారు. 3 గుణాలుంటాయి నీ దగ్గర అంటారండి. మామూలుగా ఎరుక చెప్పేవాళ్ళు, తర్వాత జ్యోతిషం చెప్పేవాళ్ళు వీళ్ళని కూడా మనం గమనిస్తేనండి, ఆ 3 గుణాలుంటాయి నీలో అంటారు. అంటే భగవంతుడు చెప్పినటువంటి త్రిగుణాలు ఉంటాయని శాస్త్రము ద్వారా చెప్తే సత్వము, రజము, తమో అనంటున్నాం.
అదే వాళ్ళు ఎలా చెప్తారు? భగవంతుడి వాక్కుగా వాళ్ళేం జేస్తారు? జ్యోతిష్యం చెప్తారు. ఈ కోయ జాతికి సంబంధించిన వాళ్ళు, ఎరుక చెప్పేవాళ్ళు, ఈ ఇంకా చిలక జ్యోతిష్యం ఇలా చెప్పేవాళ్ళు కూడా చూడండి 3 గుణాలు. అంటే మొత్తం మీద 3 గుణాలు లోకంలో ఉన్నాయనే విషయం మనకు ప్రస్ఫుటమవుతుంది. అంటే మనం బయటపడాల్సింది దేని నుండి? 3 గుణాల యొక్క మాయ నుండి నువ్వు బయటపడాలి. ఈ 3 గుణాల నుంచి నువ్వు బయటపడితే తప్ప నిన్ను నువ్వు తెలుసుకోలేవని కృష్ణ పరమాత్మ చెప్తున్నారు. ఈ 3 గుణాల నుంచి ఎలా బయటపడగలరు? బయటపడడానికి ఆయన మార్గం చెప్తున్నారు. అంటే ఇప్పుడు ముందుగా నువ్వేం చేయాలి? ఈ 3 గుణాలలో ఒక్కొక్క గుణం నుండి నువ్వు బయటపడవలసి ఉంటుంది. అంటే తమో గుణము నుంచి రజో గుణాన్ని సంపాదించుకోవాలి. ఇంకా సులభంగా అర్థం కావాలంటే అండి 2 ఉపమానాలు చెప్తాను. మొదటి ఉపమానం ఏంటంటే, పిల్లవాడికి ఈ ఒక 25 సంవత్సరాలొచ్చాయి. వాడి ఇల్లు పట్టించుకోకుండా, బాధ్యత లేకుండా తిరుగుతున్నాడు. అంటే పరమ తమో గుణంతో వాడు ఇంటిని పట్టించుకోడు. ఎక్కడికి వెళ్ళాలంటే అక్కడికి ఫ్రెండ్స్‌తో కలిసి వెళ్ళిపోతుంటాడు. అప్పుడు పెద్దవాళ్ళు ఏమంటారు? మనందరికి తెలిసిన మాటలే మాట్లాడుకుందాం. కొత్త మాటలేమొద్దండి. ఏమంటారు? పిల్లవాడి పెళ్లి చేస్తే తిక్క కుదురుతుంది. భార్య, బిడ్డలుంటారు. బాధ్యత ఉంటుంది. కాబట్టి అప్పుడేం జేస్తారు? చక్కగా వాడు ఇంటి పట్టునే ఉంటాడు. కాబట్టి ఎవరినో ఒక అమ్మాయిని చూసేసి పెళ్లి చేసేయండి అంటారు. ఇప్పుడు వాడికి పెళ్లి చేస్తారు. ఇప్పుడు పెళ్లి చేసిన తర్వాత భార్య, బిడ్డల మీద మమకారం పెరుగుతుందండి. నా భార్య నా కోసం ఎదురు చూస్తుంది. ఇంతకుముందు చూడండి. ఎప్పుడైనా ఇంటికి వెళ్ళొచ్చు అనుకుంటాడు వాడు. కానీ ఇప్పుడు తన కోసం ఎదురు చూసే భార్య ఉంటుంది. కొద్ది రోజులకు పిల్లలుంటారు. నా కోసం ఎదురు చూసేటటువంటి భార్య, పిల్లలుంటారు. వాళ్ళకేదో ఒకటి తీసుకెళ్ళాలి అన్నప్పుడు తనలో ఉన్నటువంటి తమో గుణాన్ని విడిచిపెట్టి భార్య, బిడ్డల మీద మమకారాన్ని పెంచుకుంటాడు. ఇది రజో గుణంలోకొచ్చేస్తుంది. ఇప్పుడు ఈ రజో గుణంలో ఉన్నప్పుడు భార్య ఉత్తమ సంస్కారాలతో ఉండి ఆమెప్పుడు దేవాలయాలకు వెళ్ళటం, ఎంతో కొంత దానం చేయడానికి భర్త తిట్టినా కొంత దానం చేయడానికి కొంత డబ్బు తీసుకొని దైవ కార్యాలు చేయడం. తనకి భర్తకి ఇష్టం లేకపోయినా బ్రతిమిలాడో ఎలాగో ఒకలాగా దేవాలయానికి తీసుకెళ్లడం, ప్రదక్షిణ చేయించడం, భగవత్ సంబంధమైన కార్యాలలో ఆ భర్తను కూడా కొద్దిగా ఇన్వాల్వ్ అయ్యేలాగా చేసిందనుకోండి, నెమ్మదిగా భగవంతుడికి అతడు దగ్గరవుతాడు. భగవంతుడికి ప్రార్థించడం ప్రారంభిస్తాడు. తనకేదైనా కష్టమొస్తే ఈశ్వరా నీకు నేను ఇది చేస్తానండి, అది చేస్తానండి అని చెప్పేసి భగవంతుడితో ఏం చేస్తాడు? లావాదేవీలు పెట్టుకుంటాడు. స్వామి మాకీ కష్టమొచ్చిందండి. ఈ కష్టంలోంచి మీరు బయటపడవేయండి. ఇక మేమొచ్చేసి మీకింత ముడుపుగా చెల్లించుకుంటామని. అంటే భగవంతుడు ఉన్నాడనేటటువంటి నమ్మకాన్ని పెంచుకుంటాడు. ఇలా నమ్మకాన్ని పెంచుకొని నెమ్మదిగా ఏమవుతాడు? అక్కడున్న కార్యక్రమాల్లో తాను కూడా ఒక భాగమైపోతాడు. ఇప్పుడు నెమ్మదిగా రజోగుణంలో నుంచి తాను సంపాదించింది భార్య, బిడ్డలతో పాటుగా దైవక సంబంధమైన కార్యాలకు కూడా ఖర్చు పెట్టాలని ఇప్పుడు అతను ఏమవుతున్నాడు? రజోగుణాన్ని కొద్ది కొద్దిగా తగ్గించుకుంటూ సత్వగుణంలోకి వచ్చేస్తున్నాడు. ఇలా వచ్చేసినప్పుడు ఇక పూర్తిగా భగవంతుడి మీద భారం వేసి భార్యా బిడ్డల కంటే కూడా అధికమైనటువంటి స్థానాన్ని ఈశ్వరుడికి ప్రసాదించినప్పుడు అతడు సత్వగుణంలో నుంచి విశుద్ధ సత్వంలోకి వెళ్ళిపోయి మరి ఏం చేస్తాడు? అసక్తిరన విశ్వంగ పుత్రదార గృహాదిషు. భార్యా బిడ్డలనేది శాశ్వతం కాదు, సంపదలు శాశ్వతం కాదు అని చెప్పేసి భగవంతుడి మీద మమకారం పెంచుకునే ప్రయత్నం చేస్తాడు. పెంచుకొని భగవంతుడితో లయం కావడానికి తాను చేసే ప్రతి ప్రయత్నము కూడా ఈశ్వరుడు తనకు అప్పజెప్పిన ప్రతి పనిని చేయడంలో ఎంతో సంతోషంతో పరమ ప్రీతితో చేస్తూ భగవంతుడితో ఐక్యమవుతాడు. అంటే కృష్ణ పరమాత్మ ఇదే చెప్తున్నారు. అంటే మొదట మీ లోపట ఉన్నటువంటి ఈ త్రిగుణాల మాయ నుంచి బయటపడడానికి ఏం చెప్తున్నారు? ఇక్కడ కర్మయోగుల గురించి మాట్లాడారు. తర్వాత జ్ఞానయోగుల గురించి మాట్లాడారు. అంటే ఇదంతా మనం ఒక కొండ పైన ఉన్న భగవంతుణ్ణి చేరుకోవాలంటే కింద నుంచి పైకెక్కాల్సి ఉంటుంది కానీ అయ్యో నేను జ్ఞానయోగం అండి, నేను జ్ఞానం తప్ప కర్మ చేయనండి అంటే కుదరదు. మెట్లు అన్నీ ఎక్కాల్సిందే. ప్రతి మెట్టు నువ్వు ఎక్కాల్సిందే. పైనున్నటువంటి కొండ దగ్గర ఉన్న పరమాత్మను చేరుకోవాల్సిందే. అందుకే మన లోపట 7 కొండలు అంటే మరి మనందరం కూడా 7 చక్రాలను దాటవలసి ఉంటుంది. అంటే ప్రతి ఒక్కరూ కూడా త్రిగుణాల మాయ నుంచి బయటపడాల్సిందే. అందుకే ఆయన ఏమంటున్నారు? న కర్మణామనారంభాత్ నైష్కర్మ్యం పురుషోస్నుతే అన్నాడు. అంటే ఏమన్నారు?
మరి మీరు కర్మ ఖచ్చితంగా చెయ్యాలి. ఏదో నచ్చిన కర్మ చేస్తాను అంటే కుదరదు. దానం చేసేటప్పుడు భగవంతుడు శాస్త్రంలో ఎలా చెప్పారో తెలుసుకొని దానం చెయ్యి. అలా కాకుండా నువ్వు చేసినటువంటి దానము ఇతరులకు మంచి చేస్తున్నానని చెప్పేసి నువ్వు దానం చేశావనుకో, ఆ దానం ఒక బాగా మందు తాగేటటువంటి వ్యక్తి, ఒక వ్యక్తి వచ్చి మిమ్మల్ని బ్రతిమిలాడుకున్నాడు. "అయ్యా ఆకలవుతుందయ్యా, ఒక రూ. 100 భోజనం చేస్తానన్నారు." సరేలే పాపం కదా అని చెప్పేసి మీరేం చేశారు? అతడి యొక్క నటనను చూసి అది నిజం అనుకున్నారు. అతను మందు తాగడం కోసం అడిగాడు. కానీ మీకతన్ని చూస్తే ఏమనిపించింది? అయ్యో! పాపం ఆకలవుతుందంటున్నారని చెప్పేసి మీరు రూ. 100 ఇచ్చారు. ఆ రూ. 100 ఇస్తే ఆ రూ. 100 పెట్టి ఈయన మందు తాగి ఇంటికెళ్ళి కుటుంబాన్ని కొట్టాడండి. ఇప్పుడు ఇతను మందు తాగి భార్యాబిడ్డల్ని కొట్టినందుకు వచ్చిన పాపం ఏదైతే ఉందో అది నీ ఖాతాలో పడిపోయింది. పుణ్యానికి పోతే పాపం ఎందుకు ఎదురొచ్చింది? శాస్త్రం యొక్క జ్ఞానము నీకు లేకపోవడం వలన నువ్వు మంచి అనుకుని చేసినటువంటి కర్మ నిన్నేమైంది? దోషభూయిష్టంగా మార్చింది. అందుకే భగవంతుడేమంటారు? మీరు దానాలు చేస్తారు, ధర్మాలు చేస్తారు, మీరంతా గొప్పవాళ్ళు. మీరు చెయ్యని కర్మేముంది? ఎందుకు శాస్త్రం తెలుసుకోవాలంటే మాత్రం ఎందుకు భయపడతారు? లౌకికమైనటువంటి ఎన్నో రకాల విద్యలు నేర్చుకుంటారు. మరి బతుకు తెరువు కోసం ఎన్నో పుస్తకాలను అధ్యయనం చేస్తారు. ఎందుకు నేను చెప్పిన మాటలు వినడానికి మాత్రం ప్రయత్నం చెయ్యరు? నేను చెప్పిన మాటలు వింటే మీ యొక్క ఇక్కడ ఉన్న పరిస్థితి దిద్దబడుతుంది. ఈ దేహాన్ని విడిచిపెట్టిన తర్వాత కూడా మీరు శ్రేష్టంగా ఉండడానికి కావలసిన స్థితి దొరుకుతుంది కదా! మరి నా జ్ఞానం తెలుసుకోవడానికి, అలౌకిక విద్య నేర్చుకోవడానికి, మీ గురించి మీరు తెలుసుకోవడానికి ఎందుకు ఇష్టపడరు? దేహ సంబంధమైన విషయాలేమో అప్పటికప్పుడు ప్రయోజనాన్నిస్తాయి. అలౌకికమైనటువంటి ఆధ్యాత్మికమైన జ్ఞానమేమో అప్పటికప్పుడు దుఃఖాలనిచ్చినట్టుగా కనపడుతుందండి. ఇప్పుడు మనకి ఏమనుకుంటాం? అయ్యో! నా బంధువులందరికీ పిలిసి భోజనాలు పెడితే బంధువులందరికీ నేను దగ్గరైపోయాననుకుంటారు. ఈశ్వర సంబంధమైనటువంటి కార్యం నిమిత్తం ఎక్కడో ఒక చోట మనం ఓ 100 మందికి దానం చేశామనుకోండి. ఆ 100 మందికి చేసినటువంటి దానం ఏమవుతుంది? ఇప్పుడు అప్పటికప్పుడు ఏం ఫలితం ఇవ్వదు. మీ డబ్బులు ఖర్చయిపోతాయి. ఎవరో అక్కడున్న వాళ్ళు అయ్యా బావుండాలి అంటారు. మనం వెళ్ళిపోతాం. కానీ అప్పటికప్పుడు అదే బంధువులని పిలిసి భోజనం పెడితే మళ్ళీ వాళ్ళేం జేస్తారు? వాళ్ళింట్లో ఫంక్షన్ ఉంటే కూడా మనల్ని పిలుస్తారు. అంటే రాకలు, పోకలు ఉండడం వలన మనకేమవుతుందంటే, అబ్బా! మంచి వాళ్ళతో స్నేహం జేస్తున్నాం. నాకేదైనా కష్టమొస్తే వాళ్ళు తీరుస్తారు అని జెప్పేసి మనం ఏం జేస్తున్నాం? కష్టం కూడా కోరుకుంటున్నాం. పలానా వాళ్ళు నాకు చాలా సన్నిహితంగా ఉంటారండి. నాకేదైనా కష్టమొస్తే వాళ్ళు సహాయం చేస్తారు. భగవంతుడంటున్నారు, ఎవరు పిలిచి భోజనం పెట్టమన్నారు? వాళ్ళతో స్నేహం ఎవరు పెంచుకోమన్నారు? నీకు కష్టం కావాలని నువ్వేగా కోరుకుంది. నాకు కష్టమొస్తే పలానా వాళ్ళతో గనక నాకు స్నేహముంటే వాళ్ళు రక్షిస్తారు. కష్టాన్ని కోరుకుంది నువ్వు. అంటే ఇప్పుడు మనకు తెలియకుండానే కష్టాన్ని కోరుకున్నాం. ఆ కష్టాన్ని వాళ్ళని తీర్చమంటున్నాం. నిజంగా వాడు నీ కష్టాన్ని తీరుస్తాడో, తీరవడో తెలీదు గానీ, నువ్వైతే ఇక్కడేం కోరుకున్నావు? వాళ్ళ చేత తీర్చబడటానికి కావలసిన కష్టం కావాలని కోరుకున్నాం. అంటే మనం జూడండి, దేనినో ఆశపడి ఏదో కావాలనే ఉద్దేశంతో కోరి కష్టాలు తెచ్చుకుంటున్నామనేది. అంటే భగవంతుడంటారు, మీకు భగవంతుడి జ్ఞానం శాస్త్ర జ్ఞానం లేకపోవడం వలన అసలు కష్టం రావాలని ఎందుకు కోరుకుంటారు? పూర్వం మీరు చేసినటువంటి సంస్కారాలలోనే బోలెడు కష్టాలున్నాయి. ఆ కష్టాల నుండి బయటపడేయండి స్వామి అని వేడుకోవాల్సింది పోయి, కొత్తగా నాకు కష్టమొస్తే అంటే నువ్వు ముందే ఊహిస్తున్నావు నాకు కష్టమొస్తుంది. ఆ కష్టం తీర్చడానికి పలానా వ్యక్తియే సహాయం చెయ్యాలని. వాడు తీరుస్తాడో, తీరవడో నీకేం తెలుసు? అతడు నీకు కొంత రుణపడి ఉంటే గదా నీ కష్టాన్ని తీర్చేది. నువ్వు భోజనం పెట్టావు, భోజనం పెడితే వాడి కష్టం తీర్చాలనే ఉంది. అంటే మనం ఏం చేస్తాం? తాత్కాలికమైన ప్రయోజనాలకు డబ్బు ఖర్చు పెడతాం. శాశ్వతమైన ప్రయోజనమేంటి? దేవాలయంలో నువ్వు దానం చేసి, ఎక్కడో ఒక చోట పేదవారికి నువ్వు కొంత దానం చేసినప్పుడు, ఆ దానం నిన్నేం చేస్తుంది అనంటే, అప్పటికప్పుడు నీకు ప్రయోజనాన్ని ఇవ్వలేదనుకుంటావు కానీ, నిజంగా మనం ప్రయోజనాన్ని పొందుతామండి. ఇక్కడేమో కష్టమొస్తే పలానా వాళ్ళు తీరుస్తారంటున్నారు. అక్కడ నువ్వు భగవంతుడు నీకున్న దానిలో కొంత దానం చెయ్యమని వేడుకుంటే, అప్పుడు మనం ఏం చేస్తాం? అక్కడేం జేస్తున్నారు? భగవంతుడిని మనం ఏం జేస్తున్నాం? ప్రార్థన చేస్తూ ఉన్నాం. నాకు కష్టం రాకుండా చూడండి స్వామి అని అనే బదులుగా, నా కష్టాన్ని ఎదుర్కోగలిగిన శక్తినివ్వండి స్వామి.
ఇంతమందికి నేను దానం చేశానన్న గర్వమేమీ నాకు లేదండి. ఇంతమందికి పెట్టించగలిగినటువంటి గొప్ప శక్తినిచ్చింది మీరే. పెట్టించారు. నాకే ఫలితమొద్దు. ఏదైనా కష్టమొస్తే, ఆ కష్టాన్ని తట్టుకోగలిగిన శక్తి మీరు వెంట ఉండి నా వెంట నా కష్టాన్ని దిద్దుకునేలాగా ధైర్యాన్ని ప్రసాదించమని ఒక్క మాట వేడుకొని నువ్వు అంతమందికి దానం చెయ్యి. ఇప్పుడు చూడండి, అంతమంది యొక్క ఆశీర్వాదం అసలు నీకు కష్టం వచ్చిందని కానీ, ఆ కష్టంలో నుంచి నువ్వు బయటపడ్డావని తెలియకుండా భగవంతుడు ఏం చేస్తారు, నీకీసారి ఏదో ఒక పెద్ద ప్రమాదం జరిగి కాలు విరగవలసి ఉందనుకోండి. వెళ్తూ, వెళ్తూ బండి మించి కింద పడతారు కానీ, ఏ చిన్న ప్రమాదం జరగలేదు. ఏదో కొంచెం రాళ్ళు కొద్దిగా ఏదో చిన్న చిన్న గాయాలు తగిలాయి. అంటే నీకు ప్రమాదం జరగబోతుందని కానీ, ఆ ప్రమాదం నుండి నిన్ను భగవంతుడు రక్షించాడని కానీ తెలియకుండా నువ్వేం చేస్తావు? ప్రమాదంలో నుంచి బయటపడ్డావు. ఇప్పుడు అలా గాకుండా మనం ఏం చేస్తాం? మనకి కాలు విరిగిందనుకోండి, యాక్సిడెంట్ అయ్యి. వెంటనే పలానా వాళ్ళొచ్చి ఎవరో కాపాడారు. చూసారా? పలానా వ్యక్తి నన్ను కాపాడతాడనుకున్నాను. ఆ వ్యక్తి వచ్చి నన్ను కాపాడాడు. అందుకే నేను ఇలాంటి వాళ్ళతో స్నేహం చేస్తానని ఇప్పుడు ఈ కాలికేదో ఫ్రాక్చర్ అయితే సుమారు ఒక 5, 6 నెలలు బెడ్ మీద ఉండాలి గదా! అంటే ఇంత కష్టంలో కూడా నువ్వేమనుకుంటున్నావు? అబ్బా! పలానా వాళ్ళు నన్ను రక్షణ చేశారు. ఇవన్నీ చిన్న విషయాలండి. ఇవన్నీ మనం ఎందుకు చెప్పుకోవాలి అంటే, దానం చెయ్యడం వల్ల 6 నెలలు నువ్వు బెడ్ మీద ఉండాల్సిన అవసరం లేదు. ఎవరో వచ్చి నీకు సహాయం చెయ్యనవసరం లేదు. నువ్వు బండి మించి కింద పడుతుండగానే నిన్నాయన దగ్గరుండి పట్టుకుంటాడు. పట్టుకున్నాడని కూడా నీకు తెలీదు. నీవు చిన్న గాయాలతో బయటపడ్డావు. కానీ ప్రమాదం జరిగింది నీ ప్రారబ్ధ కర్మననుసరించి. హాస్పిటల్‌కి వెళ్లి ఆ గాయాలకు నువ్వు మందు వేయించుకున్నావు. కానీ 6 నెలలు బెడ్ మీద ఉండాల్సిన అవసరం లేదు. చూడండి. అంటే ఇప్పుడు మనకి భగవంతుడి యొక్క శాస్త్రం తెలిసుండడం వలన, దానం చేయడంలో ఉన్నటువంటి ప్రత్యేకతలు తెలుసుకుంటున్నాం. ఎవరి మీద మనం ఆధారపడవలసిన అవసరం లేదు. ఇప్పుడు ఆ వ్యక్తి నీకు ఏదో సహాయం చేశాడు. మళ్ళీ నువ్వు ఆ సహాయం తీర్చకుండా చచ్చిపోయావనుకో, ఒకవేళ నీ ప్రారబ్ధం పూర్తయింది, నువ్వు వెళ్ళిపోయావు. ఇప్పుడు ఆ వ్యక్తికి రుణాన్ని తీర్చుకోవడానికి నువ్వు మళ్ళీ పుట్టాలి. మరి ఇలా పుట్టాలి అంటే పరిస్థితి ఏంటి? అందుకే భగవంతుడు ప్రతి ఒక్కరికి ఈ రుణానుబంధం గురించి చెప్పుకుంటేనండి, ఒక వ్యక్తికి బాగా మంత్రశక్తులున్నాయట. మంత్రశక్తులు ఉంటే అతనికో సంతానం కలిగింది. సంతానం కలిగితే ఇప్పుడు ఆ సంతానాన్ని తీసుకువెళ్ళి ఇప్పుడు బేబీ పుట్టగానే తీసుకెళ్తారు. ఎందుకు నువ్వు పుట్టావు నా ఇంట్లో అంటే, నువ్వు నాకొక రూ. 1000 బాకీ ఉన్నావు. అందుకే నేను నీ ఇంట్లో పుట్టానంటే, రూ. 1000 ఇస్తే వెళ్ళిపోతావా అంటే, వెళ్ళిపోతానన్నారట. వెంటనే అతడు ఆ రూ. 1000 ఇస్తే ఆ పుట్టిన బేబీ చనిపోయిందట. తర్వాత మళ్ళీ రెండోసారి బేబీ పుట్టింది. బాబు పుట్టాడట. ఈసారి బాబు పుడితే ఆ బాబు అన్నాడట, ఆ బాబు దగ్గరికెళ్ళి "ఎందుకొచ్చావు నువ్వు? ఏంటి నీకు నాకున్న సంబంధం" అంటే, "నువ్వు నాకొక ఏంటి నువ్వు నాకు కొంత నూనె బాకీ పడ్డావు. కొబ్బరి నూనె బాకీ పడ్డావు. ఆ నూనె అయిపోతే ఎంత నూనె ఇవ్వాలి నీకు" అనంటే, "నాకొక 100 లీటర్ల నూనె కావాలి. నూనె బాకీ పడి ఉన్నావు. ఆ నూనె ఇస్తే నేనెళ్ళిపోతానంటే" అప్పుడు భార్య దగ్గరికొచ్చి, "ఈ పిల్లవాడికి రోజు నువ్వు ఈ 100 లీటర్ల నూనె అయిపోయేంత వరకు కూడా వాడికి రోజు శరీరానికి పట్టించి స్నానం చేయిస్తుండు" అని చెప్పారట. సరే అని చెప్పేసి ఆమె రోజు కూడా ఆ నూనె పెట్టి ఆ పిల్లవాడిని చాలా ముద్దుగా, ప్రేమగా చూసుకునేది. పాపం భార్యకేం తెలీదండి ఇదంతా. ఇప్పుడు ఆ నూనె అయిపోగానే ఆ పిల్లవాడు చనిపోయాడట. అంటే రుణానుబంధ రూపేణ పశుపత్ని సుతాలయః. ఎంత చక్కగా చెప్పారో చూడండి ఈ ఉపమానం మాత్రం. అంటే నీ రుణము ఎంత వరకు ఉంటారు. అందుకే కొంతమంది పిల్లలు పుట్టగానే వెంటనే చనిపోతుంటారు. కొంతమంది సంవత్సరం తర్వాత, కొంతమంది ఒక 20 సంవత్సరాలు ఏదో ఒక కారణం చేత వెళ్ళిపోతుంటారు. అంటే మనకు ఆ రుణానుబంధం అయిపోతే వాళ్ళెళ్ళిపోతుంటారు. ఇక తర్వాత మళ్ళీ ఒక పిల్లవాడు పుట్టాడట. ఆ పిల్లవాడు పుడితే ఆ పిల్లవాడు అన్నాడట, "ఎందుకొచ్చావు నువ్వు" అని మళ్ళీ ఆ పిల్లవాడిని తీసుకెళ్ళి అడిగితే, "ఏమీ లేదు. హ్మ్. నేను మీకు కొంత బాకీ పడి ఉన్నాను." "ఎంత బాకీ పడి ఉన్నావు?" "ఓ రూ. 1,00,000 బాకీ పడి ఉన్నాను. ఆ రూ. 1,00,000 ఇచ్చేంత వరకు నేను మీతో ఉండి తర్వాత వెళ్ళిపోతాను" అన్నాడట. సరే అని చెప్పేసి ఆ తల్లి భార్య దగ్గరికి తీసుకెళ్ళి, "ఈ పిల్లవాడు నీతోనే ఉంటాడు. ఈ పిల్లవాడు నీకేదైనా ఇస్తే ఎప్పుడు కూడా తీసుకోబాకు. అప్పుడు నువ్వు ఈ పిల్లవాడితో నువ్వు సంతోషంగా ఉండవచ్చు" అనంటే, సరేనండి అని చెప్పి ఆ పిల్లవాడు ఎప్పుడు ఏది అడిగేవాళ్ళు కాదట. ఒకసారి పిల్లవాడు పెరిగిన తర్వాత, పెద్దయిన తర్వాత వాడికి జీతం వచ్చిందండి. ఓ రూ. 10,00,000 నెలకి జీతం. వాడు గొప్పగా చదువుకుంటాడు. గొప్ప విద్యావంతుడు. ఇప్పుడు వాళ్ళ అమ్మగారి కోసం అని చెప్పేసి ఓ రూ. 1,00,000 తీసుకొచ్చి, "అమ్మా నీకేదైనా అవసరాలుంటే తీర్చుకో అమ్మా" అని చెప్పేసి ఆ రూ. 1,00,000 ఇచ్చాడట.
ఇప్పుడు కొడుకు పరమ ప్రీతితో జీతంలో నుంచి ఒక రూ. 1,00,000 తీసిస్తే ఏ తల్లిదండ్రి తీసుకోరండి? భర్తకు తెలీదు. ఆ భార్య చేతిలో పెట్టాడట. అంటే వాళ్ళ అమ్మగారి చేతిలో పెట్టాడు. పెట్టగానే ఇప్పుడు ఆ పిల్లవాడిని ఎక్కడి నుంచొచ్చిందో ఒక పామొచ్చిందట, కరిచేసిందట. ఆ పిల్లవాడు చనిపోయాడు. భార్యని అడిగాడు. "నువ్వేమైనా ఈ పిల్లవాడి దగ్గర నుంచి ఏమన్నా తీసుకున్నావా?" అంటే, "పిల్లవాడి యొక్క జీతం వచ్చిందంటండి. 10,00,000 వచ్చిందట. అందులో రూ. 1,00,000 తీసుకొని అమ్మ నీ అవసరాలకు వాడుకోమన్నారంటే, నేనేం తీసుకోవద్దని చెప్పాను కదా!" అంటే, "నాకేం తెలుసండి. వాడు ప్రేమతో ఇస్తే కాదని ఎలా అనగలను" అని చెప్పి. అంటే ఆ రూ. 1,00,000 రుణానుబంధం వాడు సంపాదించి ఇచ్చేసాడండి. ఇవ్వగానే రుణానుబంధం అయిపోయింది. అంటే ఈ కథని మనం ఎప్పుడూ గుర్తుపెట్టుకోవాలి. ఆల్రెడీ ఇంతకుముందు ఒకసారి చెప్పినట్టున్నానండి నేను. అయినా ఎందుకు చెప్పానంటే, మన రుణానుబంధాలన్నీ ఇలాగే ఉంటాయండి. మరి ఈ రుణానుబంధం అయిపోగానే మనం వాళ్ళ నుంచి ఏదో ఒక రూపంలో విడిపడుతున్నాం కదా! అందుకే ఈ రుణానుబంధాల ప్రకారమే మన జీవన విధానం నడుస్తుంది. ఇది ఒక పశువుకు కూడా ఇది జరుగుతుంది. మనకి కూడా జరుగుతుంది. మరి పశువుకి మనకున్నటువంటి ప్రత్యేకత మనకు తెలియాలి కదా! ఏంటా ప్రత్యేకత అంటే, ఈ శరీరం లోపట ఉన్నటువంటి మనల్ని మనం తెలుసుకోగలిగిన శక్తి భగవంతుడు ఒక్క మనిషికి మాత్రమే ప్రసాదించారనమాట. బుద్ధి చైతన్యాన్ని ప్రసాదించారు. ఈ బుద్ధి చైతన్యమే మనల్ని నడిపిస్తుంది కాబట్టి, ఆ బుద్ధి చైతన్యం చేత మనల్ని ఏం చేసుకోవాలి? మనల్ని మనం విడిపించుకోవడానికి మనం చేసేటటువంటి కర్మ యందు సత్కర్మ ఉండాలి. అందుకే పరమాత్మ ఏమంటున్నారు? మీరందరూ చేసేటటువంటి పనిని ఏదో ఒక విధంగా చేసేయకండి. శాస్త్రం ప్రమాణంతే కార్య అకార్య వ్యవస్థితౌ జ్ఞాత్వా శాస్త్ర విధానోక్తం కర్మ కర్తుమిహార్హసి. శాస్త్రాన్ని ఖచ్చితంగా తెలుసుకోండి. ఒక పనిని ఎలా చెయ్యాలో శాస్త్ర ప్రామాణికంగా ఆ కర్మ చెయ్యండి. అలా కర్మ చేసినప్పుడు ఏమవుతుంది? అది మిమ్మల్ని ఏమవుతుంది? మీ లోపట ఉన్నటువంటి అనేక జన్మల నుంచి మనం పోగు చేసుకున్నటువంటి విషయ వాసనలేవైతే ఉన్నాయో, ఆ వాసనలన్నింటినీ పోగొట్టి మన చిత్తమును శుద్ధం చేయడానికి కావలసిన పరిస్థితి ఏర్పడుతుంది. పొలము యందు ఉన్నటువంటి ఏవైతే గడ్డి పరకలు, రాళ్ళు అన్నింటినీ కూడా పొలాన్ని దున్ని, చదును చేసి మొత్తం ఏరి పడేసినట్టుగా, మనము కూడా ఏం చేయాలి? భగవంతుడు లోపట ప్రకాశిస్తూ ఉన్నారు. ఆయన యొక్క ప్రకాశాన్ని మనం తెలుసుకునేలాగా ఈ విత్తనాన్ని ఏం చేయాలి? విత్తనం వేయడానికి కావలసిన ఆనుకూల్యత కలిగేలాగా మనం ఏం చేయాలి? ఈ మనస్సును మనం ఏం చేయాలి? ఆ వాసనల యొక్క క్షయం చేసేయాలి. అంటే వాసనలు లేకుండా జన్మాంతర సంస్కారంలో ఒకరిని ఇబ్బంది పెట్టాలని, ఒకరిని చూస్తే అసూయ పడాలని, దేహ సంబంధమైన ఏదో ఒక వస్తువు నాకు కావాలని, ఇటువంటి ఏ కోరిక లేకుండా ఉండడానికి భగవంతుడు చెప్పినటువంటి జ్ఞానంతో కూడి మనం కర్మ చేస్తున్నప్పుడు ఎలాంటి కర్మ? నిష్కామ కర్మ. ఫలితాన్ని కోరకుండా నాకు భగవంతుడు ఈరోజు ఒకరిని మా ఇంటికి పంపించారు. పంపిస్తే నా చేతనైంది వాళ్లకు పెట్టాలి. అయ్యో! ఈ టైంలో వస్తే ఎలాగండి? నేను పెట్టలేను. బయటికెళ్ళి టిఫిన్ చేయించండి అంటే భగవంతుడు ఏం చేస్తాడు? ఇక్కడ కొంత డబ్బు ఖర్చు పెడతావు కానీ, నువ్వు స్వయంగా నువ్వు చేసి పెడితే నీ పాపం పోతుందండి. అలా కాకుండా డబ్బుంది కదా అని చెప్పేసి అక్కడ కూడా నువ్వే ఖర్చు పెట్టావు. కానీ ఇక్కడ నువ్వు చేసి పెట్టగలిగిన స్థితిని గురించి లోపటున్న ఆయన గమనిస్తుంటాడు. నీకిప్పుడు అవకాశం ఉంది. అవకాశం ఉన్నా సుఖపడాలి ఇప్పుడెవరు జేస్తారు? నాకెందుకండి? కృష్ణ పరమాత్మ చెప్పిన శ్లోకమే చెప్పుకుందాం. దుఃఖమిత్యేవ యత్కర్మ కాయక్లేశ భయాత్ త్యజేత్. ఎందుకండి ఇప్పుడు వాళ్ళకి వంట చేసి టిఫిన్ చేసి పెడితే మళ్ళీ కొంత కష్టపడవలసి ఉంటుంది. మళ్ళీ వాళ్ళకి చేసి పెట్టాలి. మళ్ళీ టీ ఇవ్వాలి. మళ్ళీ ఇదంతా వాళ్ళెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ అవన్నీ శుభ్రం జేసుకోవాలి. అంటే ఇప్పుడేంటి? దుఃఖమిత్యేవ అంటే దుఃఖం కలుగుతుందని. దేనికి? కాయ క్లేశ అంటే ఈ శరీరానికి క్లేశము. కాయం అంటే శరీరం అండి. క్లేశం అంటే బాధ కలుగుతుంది. కొంత మనం పని చేస్తే కొంత ఇబ్బంది కలుగుతుంది గదా! భయాత్ భయము చేత. ఎందుకు? ఓ రూ. 40 ఖర్చు పెడితే టిఫిన్ పెట్టియొచ్చు అయిపోతుంది. ఎందుకొచ్చిన గొడవ? మరి అన్నింటిని ఇప్పుడు బయటెక్కడో కలిసాడండి. కలిస్తే ఇంటికి తీసుకురానవసరంలా. టైం లేదని వెళ్ళిపోవచ్చు. కానీ ఇంటికొచ్చినటువంటి వ్యక్తిని బయటికి తీసుకువెళ్ళి టిఫిన్ పెట్టించడం ఏంటండి? ఎందుకు అంటే ఇవాళ మనమేంటంటే దీనికి ఇబ్బంది కలుగుతుంది. ఎందుకు? వాళ్ళకు పెట్టిచ్చే ఒక 4 ఇడ్లీల కోసం అని చెప్పి మనం ఇంత కష్టపడాలా? అవసరం లేదని చెప్పేస్తే, భగవంతుడు కూడా మనకివాళ ఏదైనా కష్టమొస్తే, ఆ కష్టం తీర్చడానికి ఆయన కూడా పైపైన ప్రయత్నం చేస్తాడు. మన ఇంట్లో ఏదో ఈరోజు ప్రమాదం జరగవలసి ఉంది.
ఆ ప్రమాదాన్ని ఆయన గూడా ఏం జేస్తాడు? వీళ్ళే శరీరానికి ఇబ్బంది కలుగుతుందని జెప్పేసి పని తప్పించుకున్నారు. నేను కూడా ఏం జేస్తాను? వీళ్ళకేం జేస్తాను? వీళ్ళకి ప్రమాదం జరుగుతుంది. కాపాడటానికి ఎవరినో ఒకరిని పక్కన బెడతాను. కానీ వీళ్ళు ఒక 2 నెలలు హాస్పిటల్‌లో ఉండేలాగా వాళ్ళ కర్మ వాళ్ళు అనుభవిస్తారు. చూడండి. ఒక్క 10 నిమిషాలు నీ సమయాన్ని గనక వచ్చింది నా ఇంటికి ఈశ్వరుడే అని చెప్పేసి ఈశ్వరుడికి నువ్వు కడుపు నిండా నీ చేతనైనంతలో ఏదైనా పెట్టి పంపించారనుకోండి. అప్పుడు చూడండి భగవంతుడు కూడా మనల్ని 2 నెలలు హాస్పిటల్‌లో ఉంచాల్సిన అవసరం లేదు. కింద పడతావు తెలుస్తుంది. కింద పడిన తర్వాత నీకు ఏ ఇబ్బంది జరగకుండా చిన్న ప్రమాదంతో బయటపడతావు. ఇవన్నీ మన కంటికి కనిపించవండి. అసలు ఇలా కర్మలో ఇది జరిగిందని కానీ, దీనివల్ల మనం రక్షించబడ్డామని కానీ, ఇవన్నీ మనకు తెలీదు. ఎవరైనా సహాయం చేస్తే పలానా వ్యక్తి సహాయం చేశాడు అని చెప్పేసి మనం మాట్లాడతాం కానీ, భగవంతుడి యొక్క రక్షణను ఎవరైతే గమనించగలుగుతారో, అలా గమనించి భగవంతుడి యొక్క గొప్పతనాన్ని తెలుసుకుంటూ అందుకే పరమాత్మ చెప్తారు. ఇదంతా కూడా మీరు బయటికి చెప్పడం కుదరదు. భగవంతుడు ఇలా ఉంటారండి. ఆయన యొక్క అనుభూతి ఇలా ఉంటుందని లోపటనే అనుభవించాలి కానీ, భగవంతుడు నన్ను రక్షించాడండి అనంటే, ఏ ప్రమాదం జరగకుండానే రక్షించాడు అనుకుంటున్నారు పిచ్చివాళ్ళంటారు. పరమాత్మ ఏమంటారు? ఇది బయటికి కనబడుతుందా? భగవంతుడు మిమ్మల్ని రక్షించారు. మీకే పాపపు కర్మ ఉందో మీకేం తెలుసండి? కానీ నీకు ఈరోజు లేవగానే ఏదో ఒక చిన్న ప్రమాదం జరిగితే, మనం వెంటనే గుర్తు చేసుకుంటాం. ఏమంటాం? ఇవాళ పొద్దున్నే లేసి ఎవరి మొఖం చూసాను, వాళ్ళ మొఖం చూడటం వల్ల నాకిలా జరిగింది అని చెప్పేసి, మనం అవతలి వాళ్ళని తిట్టుకుంటాం. అసలే ఇప్పుడు మనం ఏం చేసాం, ఏదో ఒక పాపం ఉండి మనకి ఆ పాపాన్ని అనుభవిస్తుంటే, కొత్తగా ఇంకో పాపం ఏంటంటే, పలానా వాళ్ళ మొఖం చూసాను, వాళ్ళ మొఖం మంచిది గాదు. అందుకే నాకు పొద్దున్నే ప్రమాదం జరిగింది. అలా కాకుండా భగవంతుడి జ్ఞానం గనక మనకు తెలిసుంటే, ఎప్పుడు లేవగానే మంచం మించి లేస్తుండగానే ఈశ్వరుడి యొక్క నామస్మరణ చేసుకుంటూ మనం లేచాము. అయినా చిన్న ప్రమాదం జరిగింది. ఈశ్వరా! మీరు నన్ను రక్షించారు స్వామి. ఇవాళ ఎంత పెద్ద ప్రమాదం ఉందో. మనకేం ప్రమాదం జరిగినప్పుడే అయ్యో! ఇలా జరిగింది స్వామి కాపాడుండొచ్చు గదా! అంటాం. లోకంలో ఎంతమంది ప్రమాదాలతో హాస్పిటల్‌లో లేరండి? అలా ఉన్నారు అంటే వాళ్ళు భగవంతుని స్మరణ చేయకపోవడం కాదు. చేసినటువంటి కర్మలలో దోషం ఎక్కువగా ఉంది కాబట్టి అంటే ప్రతి క్షణం భగవంతుడు నిన్నేం చేస్తూ ఉంటాడు? జాగరూకతగా ఉండమంటాడు. కర్మణ్యతంద్రితః. అందుకే కర్మయోగంలో ఎన్ని మెలకువలు చెప్తానోనండి. 1, 2 కాదు. ప్రతి క్షణాన్ని కూడా జాగరూకతగా ఉండాలి. ఈ క్షణంలో భగవంతుడి స్మరణ లేదనుకోండి అప్పుడేమవుతుంది నువ్వు కింద పడేటప్పుడు ఈశ్వర అనటంలో గనక నువ్వు కొంత నువ్వేదో ఆర్థికపరమైనటువంటి విషయాలో, డబ్బు గురించో, స్నేహితుడి గురించో దలుచుకుంటూ వెళ్ళిపోతున్నావు. ఆ టైంలో ఎదురుగా వచ్చినటువంటి ఏదో ఒక బండి నిన్ను తగిలిందనుకోండి, నీకప్పుడు ప్రమాదం జరిగింది. ఇప్పుడు జరిగినటువంటి ప్రమాదం ఏమవుతుంది? నిన్ను చాలా కష్టంలోకి తీసుకువెళ్తుంది. మరి నేను ఇప్పటివరకు భగవంతుడి స్మరణే చేశాను కదండీ! ఇంత పెద్ద కష్టం ఇచ్చారెందుకండి అంటే ప్రమాదం జరిగేటప్పుడు భగవన్నామ స్మరణ చెయ్యలేదుగా నువ్వు? చూడండి. అందుకే ఆయనేమంటాడు, యదిహ్యహం న వర్తేయం జాతు కర్మణ్యతంద్రితః. అంటే ప్రతి క్షణము కూడా నువ్వు జాగరూకతగా ఉండాలి. ఏ క్షణంలోనైనా భగవంతుడి యొక్క స్మరణ లేకపోతే, ఆ స్మరణ లేనప్పుడు నీకు ప్రమాదం జరుగుతుంది. ఈశ్వర అనుకుంటున్నా ప్రమాదం జరిగిందనుకోండి, నీకు ఆ ప్రమాదం నుంచి తప్పించడానికి వీల్లేనంత పెద్ద పాపం ఏదో చేసున్నావు కాబట్టి ఈశ్వరుడు నీకది చేశాడు. అంటే ప్రతి ప్రశ్నకు భగవంతుడి దగ్గర సమాధానం ఉంది. అందుకే ఆయనేమంటాడు, తస్మాత్ సర్వేషు కాలేషు మామనుస్మర యుధ్యచ. ఎప్పుడూ నన్ను స్మరణ చేసుకుంటూ నువ్వు కర్మ చెయ్యి. యుధ్యచ అంటే ఏంటి? నువ్వు చేసే కర్మ. ఆ కర్మ యందు నువ్వేం చేయాలి? ఎప్పుడూ నన్ను స్మరణ చేసుకుంటూ ఉండు. నేను రక్షిస్తాను. నిన్ను ఖచ్చితంగా నేను రక్షిస్తాను. పరమాత్మ ప్రతి విషయాన్ని చెప్తున్నారు. అనుక్షణం భగవన్నామ స్మరణ ఉండాలి. ఇప్పుడు మీరు పొద్దున్నే లేసి మీ పిల్లవాడిని 5 గంటలకి స్కూల్లో దించేయాలండి. ఇప్పుడు నైట్ పడుకునేటప్పుడు ఆలోచించుకుంటూ పడుకుంటారు. అయ్యో! పొద్దున్నే 3 గంటలకి లేవాలి. పిల్లవాడికి బ్రేక్‌ఫాస్ట్ తర్వాత ఆ భోజనం అన్నీ ప్రిపేర్ చేయాలి. పొద్దున్నే లేవాలి, పూజ చేయాలి. ఇవన్నీ చేసి పిల్లవాడిని పంపించాలి. అంటే మనం టైం అంతా చూసుకొని నైట్ పడుకునేటప్పుడు పిల్లవాడికి లేట్ అయితే టీచర్‌తో ఇబ్బందవుతుంది. లేవాలి అనుకుంటూ పడుకుంటామా లేదా? పడుకుంటున్నాం. అంటే నీ మనసు నిండా ఎవరున్నారు? పిల్లవాడే ఉన్నారు. మళ్ళీ నీకు 2 గంటలకు మెలకువ వస్తుంది. అప్పుడు చూసుకుంటాం. అయ్యో! పిల్లవాడికి ఇప్పుడు 2 గంటలకు లేసాను. ఇప్పుడు నిద్ర పడుతుందో లేదో,
మళ్ళీ 3 గంటలకు అలారం మోగుతుందో మోగదో, మళ్ళీ లేస్తానో లేవనో, ఎన్ని సంశయాలుంటాయి. లేసినప్పుడు, పడుకున్నప్పుడు ప్రతి క్షణం ఆ పిల్లవాడి ఆలోచన ఉందా లేదా? వాడు ఇబ్బంది పడతాడు. టీచర్ ఒకవేళ టైంకి రాకపోతే వాడినేదైనా అంటే, దానికి నేను కారణమైతే ఆ పిల్లవాడు బాధపడకూడదు. నా వల్ల నా పిల్లోడెప్పుడూ సంతోషంగా ఉండాలి. ఎన్ని విషయాలున్నాయండి. అంటే వాడిని తలుచుకుంటూ పడుకుంటున్నాం. అర్ధరాత్రి లేస్తే వాడు గుర్తొస్తున్నాడు. పడుకుంటే గుర్తొస్తున్నాడు. అంటే దేహ బంధాల మీద ఉన్న మమత్వం నిన్ను ఏం చేస్తుంది? వాడి యొక్క స్మరణ చేయించిందా లేదా? మరి నువ్వు ఈ దేహము కాదు, దేహములో ఉన్న సచ్చిదానందుడివి. నువ్వు ఈ శరీరం పడిపోయేలోపు నువ్వు ఈ లోపటున్నటువంటి భగవంతుణ్ణి ఏం చేయాలి? ఈశ్వరుణ్ణి ఏం చేయాలి? బంధనంలో నుంచి విడిపించాలన్నప్పుడు మన యొక్క ఆలోచన ఎలా ఉండాలండి? అంటే భగవంతుడు చెప్పిన మాటలో ఏదైనా తప్పుందా? దేహ బంధాలకైతే అన్నీ కరెక్టా? మనల్ని మనల్ని మనం తెలుసుకోవడానికి మాత్రం పరమాత్మ చెప్పిన విషయాలు మాత్రం కష్టం అనిపిస్తాయండి. అయ్యో! మిమ్మల్ని తలుచుకుంటూ ఎప్పుడు కర్మ ఎలా చేస్తామండి? దేహ బంధాలన్నీ ఉన్నాయి గదా! భార్య బిడ్డల మీద మమకారం ఉంటుంది. దేహ సంబంధమైన ఉద్యోగం ఉంటుంది. రకరకాలమైన విషయాలుంటాయి. ఇవన్నీ కాదని మిమ్మల్ని తలుచుకోవాలంటే ఇవన్నీ నువ్వు గాదు గదా! ఇవన్నీ నువ్వైతే గదా! నువ్వివన్నీ ఆలోచించడానికి. అంటే నువ్వు వేరు, నువ్వు ధరించిన శరీరం వేరు. అందుకే మొదట చెప్పిన శ్లోకం ఏంటి? అత్యంత మాలిన్యంతో ఉండేది ఈ దేహము. దేహీదత్యంత నిర్మలః అంటే గొప్పగా, నిర్మలంగా, శ్రేష్టంగా ఉండేదేంటి? ఖచ్చితంగా లోపటున్నటువంటి సచ్చిదానందుడు. అంటే మనమందరము కూడా మాలిన్యము లేనటువంటి శుద్ధ స్ఫటికాలమండి. మరి ఈ శుద్ధ స్ఫటికం మీద ఏమైంది? దేహం అనే తొడుగు ధరించబడింది. ఈ దేహానికి ఉన్నటువంటి త్రిగుణాల మాయ చేత మనం చేసిన కర్మ మనల్ని ఏదో ఒక కులంలో పుట్టించింది. ఈ ఎవరెవరితో రుణపడి ఉన్నామో ఆ రుణానుబంధాన్ని తీర్చుకోవడానికి మనం ఇన్ని కర్మలు చేయవలసి వస్తుంది. కానీ ఇన్ని కర్మలు చేసినా ఇంతమంది మనతో ఉన్నా ఇదంతా మనది కాదు. ఈ దేహాన్ని విడిచిపెట్టిన మరుక్షణం ఈ దేహానికి, దేహ సంబంధమైన విషయాలకి మనకి ఏ సంబంధం లేదు. ఇదంతా శాస్త్రం చెప్తుంది కాబట్టి, ఇప్పుడు మనం ఏ పని చేసినా ఎలా చేయాలి? నిష్కామ కర్మ. ఫలితాన్ని కోరకుండా కర్మ చేయటం నేర్చుకో. అలా కాకుండా ఏదో ఒక విధంగా కర్మ చేస్తానంటే, నువ్వు యోగమును పొందలేవు. న కర్మణ మనారంభాత్ నైష్కర్మ్యం పురుషోస్నుతే అన్నారు. అంటే నువ్వు కర్మ చెయ్యకుండా, నిష్కామ కర్మ, శాస్త్ర విహిత కర్మ చెయ్యకుండా నువ్వు భగవంతుణ్ణి చేరలేవు. అంటే నీ యొక్క వాసనలన్నీ కూడా ఏం కావాలి? క్షయమైపోవాలి. నీ చిత్తము శుద్ధతను పొందాలి అని చెప్పేసి చెప్తూ ఉన్నారు. తర్వాత నచ సన్యసనాదేవ సిద్ధిం సమధిగచ్చతి. మరి ఇక సాంఖ్యుల గురించి, జ్ఞానయోగం గురించి మాట్లాడారు కదా! మరి వీళ్ళు మాకిప్పుడు గురువుగారు జ్ఞానం బోధించారండి. నేను ఈ దేహము కాదట, లోపటున్న సచ్చిదానందుడినే నేనట. మా గురువుగారు ఇచ్చినటువంటి మంత్రస్మరణ చేసుకుంటే, మా గురువుగారు చెప్పిన కొన్ని శ్లోకాలు వల్లెవేస్తే సరిపోతుందని కర్మ త్యాగం చేసేసి సన్యాసం స్వీకరిస్తే అప్పుడేమైనా ప్రయోజనం ఉంటుందా? ఏమీ ఉండదు. అంటే మొదట నువ్వు కర్మ చేసే కర్మ యందు ఏం చేయాలి? ఖచ్చితంగా శాస్త్రము యందు చెప్పబడిన విషయాలను తెలుసుకోవాలి. తెలుసుకొని చేసేటటువంటి కర్మలలో దోషాలు లేకుండా మనం కర్మ చేసినప్పుడు, అంటే జ్ఞానముతో కూడిన కర్మ చేస్తూ ఉన్నప్పుడు మాత్రమే నీ లోపట ఉన్నటువంటి వాసనలన్నీ క్షయమైపోయి ఏమవుతావు నువ్వు? నీ యొక్క చిత్తము యందు శుద్ధత ఏర్పడినప్పుడు భగవంతుడిని నువ్వు దర్శనం చెయ్యగలుగుతావు అని చెప్పేసి కృష్ణ పరమాత్మ చెప్తున్నారు. అంటే రెండూ కూడా ఒకదానికొకటి ఆధారపడి ఉంటాయి. భార్యాభర్తలు అనంటే ఇద్దరూ కూడా 2 శరీరాలు వేరుగా ఉండి ఒకే మనసులాగా ఉన్నప్పుడు, ఇతని యొక్క ఆలోచనలు, తన యొక్క ఆలోచనలు ఒకే రూపంగా ఉన్నప్పుడు ఆ కుటుంబం ఏమవుతుంది? సవ్య దిశలో ప్రయాణం చేస్తుంది. ఒకవేళ ఇద్దరూ దొంగతనం చేసే ప్రవృత్తి ఉందనుకోండి, ఇద్దరు కూడా దొంగతనాలు చేయడంలో పిల్లలకు మంచి ట్రైనింగ్ ఇస్తారు. ఒకవేళ భగవంతుడిని చేరుకునే మార్గంలో ఇద్దరు కూడా ఒకేలాగా ఉన్నారనుకోండి, అప్పుడు ఇద్దరూ కలిసి ఏమవుతారు? తమ పిల్లల్ని కూడా భగవంతుని యొక్క మార్గంలో ప్రయాణింపచేయగలుగుతారు. ఎలాగైనా ఇద్దరు వేరువేరుగా ఉన్నా ఏకరూపంగా ప్రవర్తిస్తేనే కదా! అదే విధంగా జ్ఞానయోగము, కర్మయోగమని చూడటానికి వేరువేరుగా ఉంటాయి కానీ, ప్రతి ఒక్కరూ కూడా కర్మ చేయడంలో జ్ఞానముండాలి. జ్ఞానయోగులుగా నువ్వు పరిపూర్ణత పొందాలి అంటే చేసేటటువంటి పని యందు ఎలా ఉండాలి? ఫలితాన్ని కోరకుండా
ఈశ్వరార్పణ బుద్ధితో కర్మ చేసినప్పుడు మాత్రమే నువ్వు భగవంతుణ్ణి చేరుకోవచ్చు. అయితే ఇక్కడ పరమాత్మ చెప్తున్నారు, నహి కచ్చి క్షణమపి జాతు తిష్టత్య కర్మకృత్ కార్యతే హవశ కర్మ సర్వ ప్రకృతి జైర్గుణై అన్నారు. అంటే మనం అందరం అంటాం, అయ్యో నేను కర్మ ఏం చేయలేనండి, నేను ఏ పని చేయకుండా హాయిగా ఉంటాను కదా, నేను సన్యాసం తీసుకుంటాను అన్నప్పుడు కృష్ణ పరమాత్మ కర్మ గురించి అకర్మ గురించి 4వ అధ్యాయంలో వివరణ చేస్తారు. అలా చేసినప్పటికీ కూడా ఇక్కడ చెప్పుకుందామండి. కర్మ అంటే ఇప్పుడు ఒక చిన్న కథలో ఉపమానంలోనండి, ఒక సన్యాసి గారు ఏం చేశారు, ఒక చెట్టు కింద కూర్చొని భగవన్నామ స్మరణ చేస్తూ ఉన్నారు. గురువు గారి దగ్గర మంత్రోపదేశం తీసుకున్నారు, సన్యాసం తీసుకున్నారు, మంత్ర స్మరణ చేసుకుంటున్నారు. అలా స్మరణ చేసుకుంటూ అప్పుడప్పుడు కళ్ళు తెరుస్తూ ఉన్నారు. ఎదురుగా ఒక వేశ్యాగృహం ఉందండి. ఆ వేశ్యాగృహంలోకి ఎవరెవరు వస్తున్నారో పోతున్నారో లెక్క పెడుతూ ఉన్నాడండి. ఇక్కడ కానీ ఇతడు బాహ్యంగా ఉన్నటువంటి వేషం ఎలా ఉంది, సన్యాసి వేషం ఉంది, చేతిలో రుద్రాక్షలు ఉన్నాయి, మంత్రస్మరణ జరుగుతుంది, మంత్రం కూడా స్మరణ జరుగుతూనే ఉందండి. జరుగుతుంది కానీ మనసులో వీళ్ళింటికి వాళ్ళు ఎంతమంది వచ్చారు, ఎంతమంది వెళ్ళారని చెప్పేసి లెక్కిస్తూ ఉన్నాడు. అక్కడ వేశ్యగా ఉన్నటువంటి ఆమె, నాకు వేరొక పని చేయటం రాదు స్వామి, నాకు ఈ పని మాత్రమే చేతనవుతుంది అని చెప్పి లోపట భగవన్నామ స్మరణ చేస్తూ ఇది నాకు తప్పదు అని ఆ శరీరంతో కర్మ చేసింది. ఇప్పుడు చూడండి, సన్యాసి గారు బాహ్యమైనటువంటి వేషం వేసుకున్నారు. ఆ వేషంలో ఎలా కనపడుతున్నాడు ఆయన, ఇతడు అన్నింటినీ త్యజించినట్టుగా కనపడుతున్నాడు, అకర్మ ఏమీ చేయకుండా కనపడుతున్నాడు. కానీ లోపట మాత్రం ఇంద్రియాలు మనస్సు మాత్రం కళ్ళ ద్వారా చూస్తున్నాడు, మనసు యందు చింతన చేస్తూ ఉన్నాడు. ఇక్కడ ఆమె మాత్రం ఏం చేస్తుంది, కర్మ చేస్తుంది కానీ మనసుతో భగవన్నామ స్మరణ చేస్తుంది, ఈశ్వరార్పణంగా కర్మ చేస్తూ ఉంది. అంటే బయటికి మాత్రం కర్మ చేస్తున్నట్టుగా కనపడుతుంది, లోపట మాత్రం అకర్మ అంటే ఈశ్వరుడి యొక్క స్మరణ జరుగుతూ ఉంది. ఏమీ చేయకుండా ఊరకుండా ఉండిన పరిస్థితి భగవన్నామ స్మరణ. ఇతడు సన్యాసి మాత్రం బయటికి వేషమునందు ఎలా ఉన్నారు, రూపంలో గొప్పగా ఉన్నారు, ఆంతరమునందు మాత్రం ఏమీ కూడా లేదు, డొల్లా. ఇంద్రియాల చేత ఆయన ఏం చేస్తున్నాడు, అనేక రకాల విషయ చింతన జరుగుతుంది. అంటే దేహంతో కర్మ చెయ్యట్లేదు, ఆంతరమునందు ఏం చేస్తున్నాడు, కర్మ చేస్తూ ఉన్నాడు. కాబట్టి వీటన్నింటి గురించి కూడా చెప్తారనమాట. అంటే మనమందరము కూడా కర్మ చెయ్యకుండా ఉండలేమనే సత్యం చెప్తున్నారు. ప్రతి ఒక్కరూ కూడా కర్మ చెయ్యాల్సిందే. నహి కచ్చి క్షణమపి జాతు తిష్టత్య కర్మకృత్ కార్యతే వశ కర్మ సర్వ ప్రకృతి జైర్గుణై అన్నారు. అంటే ఏమంటున్నారు, ప్రతి ఒక్కరూ కర్మ చెయ్యాల్సిందే. ప్రతి ఒక్కరూ త్రిగుణాల మాయతో జీవిస్తూ ఉంటారు. కాబట్టి త్రిగుణాల మాయతో కూడి జీవించేటటువంటి వాళ్ళందరూ కూడా ఎవరు జీవించారండి త్రిగుణాల మాయ లేకుండా? త్రిగుణాల మాయ లేకుండా కర్మ చేసే వాళ్ళు ఎవరు అంటే జీవన్ముక్తులు. అంటే ఈ దేహ బంధాల నుండి, ద్వంద్వముల నుండి విడిబడినటువంటి వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళు జీవన్ముక్తులండి. మనమందరము కూడా ఏంటి, ఈ దేహం అనేటటువంటి పంజరంలో చిక్కుకొని దేహ సంబంధమైన విషయాలతో కర్మలు చేస్తూ ఉన్నాం. ఈ కర్మల గురించి ఏం మాట్లాడుతున్నారంటే, ఎవరైనా ఈ కర్మలు చేయకుండా ఉంటారా? ఏంటి ఆ కర్మలంటే, చూడకుండా ఉండగలుగుతారా, మాట్లాడకుండా ఉండగలుగుతారా, నడవకుండా ఉండగలుగుతారా? అంటే నిత్యము మనం చేసేటటువంటి కర్మలలో ఏమున్నాయి అంటే, చూడటము ఉంది, వినటము ఉంది, అన్నీ ఉన్నాయండి. అంటే ఇవన్నీ నీకు సంబంధం లేకుండానే జరుగుతాయి. అంటే నీ ప్రమేయం లేకుండానే జరిగేటటువంటివి ఉన్నాయి. అంటే ఏ ఒక్క జీవుడు కూడా కర్మ చెయ్యకుండా ఉండలేడు. అందుకే ఈ మాట చెప్పాడనమాట. ఏమంటున్నాడు, మీరందరూ కూడా మీ ప్రమేయం లేకుండానే కర్మ చేస్తూ ఉన్నారు. ఆ చేసేటటువంటి కర్మలో మీరేం చేయాలి, శాస్త్రం మీకు తెలిసినప్పుడు, శాస్త్రం యొక్క జ్ఞానము మీకు అందినప్పుడు మీరేం చేయగలుగుతారు, మీ యొక్క కర్మలలో ఉన్నటువంటి దోషాన్ని పోగొట్టుకోగలుగుతారు. నహి కచ్చి క్షణమపి అంటే ఒక్క క్షణం కూడా కర్మ చేయకుండా ఉండలేమట. ఒక్క క్షణం కూడా ఉండలేమట. భగవంతుడు అంటున్నారు, మీరు పరిశీలన చేసుకొని చూడండి, మీరు ఈ దేహముతో ఒక్క క్షణమైనా కర్మ చెయ్యకుండా ఉండలేరు, ఇది సత్యం అంటున్నారు. ఎందుకు అంటే త్రిగుణాల మాయ మిమ్మల్ని ఏం చేస్తూ ఉంది,
ఖచ్చితంగా మీ దేహము చేత కర్మలు చేయిస్తూ ఉంటుంది. అందుకే ఇప్పుడు మీరు శాస్త్రాన్ని తెలుసుకొని ఉన్నారనుకోండి, శాస్త్రాన్ని తెలుసుకొని ఉన్నప్పుడు మీరేం జేస్తారు, మీరు చూసేటటువంటి చూపులో దోషము లేని చూపు చూడండి. మీరు వినేటటువంటి మాటలలో దోషములు లేకుండా వినండి. అంటే వింటున్నటువంటి మాటలలో కొంతమంది ఎవరితో అయినా మాట్లాడుతూ ఉంటారు. మాట్లాడుతూ ఉన్నప్పుడే మనం వెంటనే ఒక అభిప్రాయానికొస్తాం. అబ్బో! వీళ్ళు మాట్లాడటానికేమో చాలా పవిత్రంగా మాట్లాడతారు. కానీ వీళ్ళు చేసేటటువంటి కర్మలలో మాత్రం శుద్ధత ఉండదు అని చెప్పి అంటే మనం ఏం చేస్తున్నాం? వెంటనే మనం డిసైడ్ చేస్తున్నామండి. ఈ డిసైడ్ చేసేటప్పుడు భగవంతుడు అంటున్నారు, వాళ్ళేదో ఒక విషయాన్ని చెప్తున్నారు. అందులో ఏదైనా మంచుంటే తీసుకో, చెడును మాట్లాడకు నువ్వు అంటారు. ఇప్పుడు విన్న తర్వాత మనం లోపట మనసేం చేస్తుంది? మాట్లాడుతుంది కదా! అబ్బా! వీళ్ళింత బాగా మాట్లాడారు. ఆచరణలో ఏమీ చెయ్యరు. అందుకే పరమాత్మ ఏమంటారు? ఇందులో చెప్తారండి కర్మయోగంలో చెప్తారు మనం చెప్పుకుంటాం కూడా. ఏమంటారంటే, మీరు ఇతరులకు ఏదైనా చెప్పాలనుకోండి. అయితే మీరు ఆచరించకుండా వాళ్ళకి మీకు తెలుసని నీతులు చెప్పమాకండి. పరమాత్మ అదే అంటారనమాట. మీరు ఆచరించనటువంటి మాట మీకు తెలిసినా చెప్పకండి. ఎందుకండి? ఎందుకు అంటే, మీరు ఆచరించకుండా వాళ్ళని ఆచరించమని చెప్తే వాళ్ళు ఆ పనిని చెయ్యలేరట. అందుకే సచ్చిదానంద స్వరూపమైన అంటే భగవదనుభూతి పొందినటువంటి వాళ్ళు ఎవరైతే ఉంటారో, వాళ్ళ దగ్గర మనం జ్ఞానాన్ని తీసుకుంటున్నప్పుడు, వాళ్ళొక మాట మనకు చెప్పినప్పుడు ఆ మాటని మనం వినగలుగుతాము, దాన్ని ఆచరించగలుగుతాం. ఎంతో మంది శాస్త్రాలు తెలిసినప్పటికీ వాళ్ళు చెప్పిన మాటల్ని మనం పట్టించుకోమండి. ఏదో శాస్త్రంలో ఉందంట, చెప్పారు, విన్నామంటాం కానీ, రేపటి నుంచి చేద్దాం అనుకుంటాం కానీ ఆ పనిని మనం చెయ్యలేమండి. ఎందుకు చెయ్యలేము? చెయ్యలేకపోవడానికి కారణం ఏంటంటే, అవతలి వాళ్ళు ఏం చేసుండాలి? మనకు ఏదైతే జ్ఞానం బోధించారో, బోధించిన దాన్ని ఆచరించి ఉన్నప్పుడు ఖచ్చితంగా వాళ్ళు చెప్పినటువంటి మాట మన మనస్సులో కూడా ఏమవుతుంది? అది ముద్ర వేయబడుతుందండి. అంటే ఆచరించి నువ్వు చెప్పడము ద్వారా అవతలి వాళ్ళు ఖచ్చితంగా వీళ్ళు ఆచరిస్తారా? ఆచరించరా? అనేటటువంటి సందేహం అవసరం లేదట. మనం ఆచరించి చెప్తే ఖచ్చితంగా అవతలి వాళ్ళు ఆచరిస్తారు. ఏదో నాకు శాస్త్రంలో 4 విషయాలు తెలుసు కదా! అని చెప్పేసి నేను చెప్పాననుకోండి, ఆ మాటలు విన్నప్పటికీ కూడా విన్న వాటిని విడిచిపెడతారే తప్ప, ఆచరించడానికి కావలసిన సంసిద్ధత కలగదు. ఎందుకంటే, నేను ఆచరించినప్పుడు ఏమవుతుంది? లోపటున్నటువంటి భగవంతుడు నా శుద్ధతను చూస్తాడు. అలా చూసిన తర్వాత నేను చెప్పినటువంటి మాట అవతలి వాళ్ళు కూడా చెయ్యాలంటే, నా లోపట ఉన్న ఈశ్వరుడు, మీ లోపట ఉన్న ఈశ్వరుడు ఒక్కరే కాబట్టి, ఇప్పుడేమవుతుంది? నేను ఆచరించి చెప్పినప్పుడు మీకు కూడా ఆచరించాలనేటటువంటి కోరిక మీ లోపట పుడుతుంది. ఎందుకంటే, ఇద్దరిలో ఉన్నది ఒక్కరే కదా! ఒక చోట ఒక ఉపమానం అండి. ఏంటంటే ఒక గురువు గారిని ఒక వ్యక్తి తిడుతున్నాడట. తిడుతూ ఉంటే ఎవరో ఒక మధ్య వ్యక్తి వచ్చి చెప్పి, గురువుగారు మిమ్మల్ని పలానా వ్యక్తి తిడుతున్నారండి" అన్నారట. "నన్నెందుకు తిడతారు? నన్ను కాదులే తిట్టేది" అనంటే, "లేదండి పలానా దయానంద స్వామి గారు అని చెప్పేసి తిడుతూ ఉన్నారు" అంటే, "ఈ సభలో దయానంద అనేటటువంటి వాళ్ళు చాలా మంది ఉంటారు నాయన. నన్ను కాదులే తిట్టేది" అన్నారట. ఇప్పుడు ఆ వ్యక్తి వెళ్లి, "మీరెవరిని తిట్టారండి?" అంటే, "ఆయన్నే తిట్టాను. దయానంద స్వామి ఆయనే కదా!" అంటే, స్వామి మిమ్మల్నే తిట్టారంటే, "స్వామి మీ గురించే ఆయన చాలా అనకూడని మాటలు అంటూ ఉన్నారు." "నన్నెందుకంటారు నాయనా? సరే నన్ను తిట్టాడా? లేకపోతే నా లోపట ఉన్నటువంటి ఆత్మను తిట్టాడో పోయి కనుక్కొని రాపో" అంటాడు. అంటే ఈ శరీరాన్ని తిట్టాడా? ఈ శరీరం లోపట ఉన్నటువంటి సచ్చిదానందుడిని తిట్టాడా కనుక్కోమంటే, ఇప్పుడు ఆయన అన్నాడు, "ఆ శరీరాన్నే తిట్టాను" అనంటే, ఇప్పుడు మళ్ళీ వచ్చి చెప్పాడట ఈ వ్యక్తి. మిమ్మల్నే తిట్టారంటండి. ఈ సచ్చిదానందుడిని కాదట, ఈ శరీరాన్నే తిట్టాడట. నా శరీరంలో ఉన్నటువంటి విషయాలు ఏమైతే ఉన్నాయో, అవన్నీ ఆయన శరీరంలో ఉన్నాయి కాబట్టి అవన్నీ నాకు సంబంధించినవి కాదు. ఆయన్నే తిట్టుకున్నాడు నాయన నువ్వు వెళ్ళిపో అన్నాడట. మళ్ళీ అక్కడికి వెళ్లి చెప్తే, "లేదు లేదు ఈసారి నేను ఆయన లోపటున్న సచ్చిదానందుడిని తిట్టాను. ఇప్పుడు మళ్ళీ వెళ్లి చెప్పు" అంటే మళ్ళీ ఆయనొచ్చి చెప్పాడట. "స్వామి మీ లోపటున్న సచ్చిదానందుడినే తిట్టాను. నా లోపట, ఆయన లోపట, నీ లోపట ఉన్న సచ్చిదానందుడు ఒక్కడే నాయనా. మరి ఆయన్నే తిట్టుకున్నాడు. నన్నెందుకు తిడతాడు? నువ్వెళ్ళు నాయనా" అన్నాడట. చూడండి. అంటే భగవత్ తత్వాన్ని అనుభూతి పొందడం అంటే, నీ లోపట ఉన్నది, నా లోపట ఉన్నది ఒకటే అన్నప్పుడు, ఆ సద్గురువు ఆచరించి శిష్యుడికి బోధ చేసినప్పుడు, ఆ బోధ ఏమవుతుంది? వాళ్ళ లోతుల్లోకి వెళ్ళిపోయి,
వాళ్ళలో ఉన్నటువంటి దుష్ట సంస్కారాలు పోగొట్టుకోగలిగినంత గొప్ప స్థితి ఏర్పడుతుంది. అందుకే ఆచరణతో కూడినటువంటి వారి యొక్క సత్సాంగత్యాన్ని గనక మనం చేరి ఉంటే, ఆ సత్సాంగత్యం ఏం చేస్తుంది అంటే, మన లోపట ఉన్నటువంటి దుష్టత్వాన్నంతా పోగొడుతుందట. అందుకే మననంటారు సత్సంగత్వే నిస్సంగత్వం, నిస్సంగత్వే నిర్మోహత్వం, నిర్మోహత్వే నిశ్చలితత్వం, నిశ్చలితత్వే జీవన్ముక్తి. ఈ శ్లోకాలు ఎప్పుడు ఎన్ని సార్లు చెప్పుకున్నా అవి నిరంతరం వినదగినవేనండి. ఎందుకంటే సత్పురుషుల యొక్క సాంగత్యం అంటే ఆచరణతో కూడినటువంటి సత్పురుషులు. వాళ్ళ యొక్క సాంగత్యం మనల్ని ఏం చేస్తుంది? మన లోపట ఉన్న దుష్ట గుణాలను హరించి, మనం కూడా సత్పురుషుడిగా మారడానికి ఏ విధమైనటువంటి పాపపు కర్మలున్నాయో, ఆ పాపపు కర్మలు మనం చెయ్యకుండా, నశించిపోయే విషయాల గురించినటువంటి ఆసక్తి లేకుండా, ఆ సత్పురుషుడితో తిరిగినంత మాత్రము చేతనే మన లోపట ఏమవుతుంది? మనకి కూడా దేహ సంబంధమైన వ్యామోహాల నుండి విడిబడగలిగినటువంటి శక్తి మనకు అందుతుందట. అందుకే సత్సాంగత్యం ఖచ్చితంగా ఉండాలి. అందుకే మనం కూడా సత్పురుషులమే అనటానికి ఆహ్, చిహ్నం ఏంటంటే, ఏదైనా మనకు తెలిస్తే ఆచరించిన తర్వాతనే మనం వారికి చెప్పాలి కానీ, ఆచరణ లేకుండా చెప్పాల్సిన అవసరం మనకు ఉందంటారా? లేదంటారా? అంటే కృష్ణ పరమాత్మ అంటారు, "నువ్వు ఆచరించనప్పుడు చెప్పకపోవడమే మంచిది. చెప్పి ఏదో ఒక రోజు నువ్వు ఇప్పుడు చెప్తావు బాగానే ఉంది. ఏదో ఒక రోజు నువ్వు అలాంటి పని మళ్ళీ ఎప్పుడైనా చేశావనుకో, వాళ్ళు ఎదురు పడతారు. పలానా రోజున ఈ పని చెయ్యొద్దు అని చెప్పేసి మీరు చెప్పారు. మీరెందుకండి ఈ పని చేశారు? అంటే మీకొక న్యాయము, మాకొక న్యాయమా? మీకు శాస్త్రం తెలుసు అని చెప్పేసి నువ్వు ఆ మాట చెప్పేశావు. మరి ఈరోజు నువ్వెందుకు పాటించలేదు?" అంటే భగవంతుడు చూడండి, మీకేదైనా భవిష్యత్తులో మీకు ప్రమాదం వస్తుందంటే, ఏదో నాకు తెలిసింది కదా అని చెప్పేసి చెప్పాను అంటే, అంటే నీకైతే ఆచరణ సాధ్యం కాదు. మేమైతే ఆచరించాలా అని చెప్పి. అవతలి వాడు ఆచరించాడు, గొప్ప ఫలితం పొందాడండి. పొందినా వాడేం చేస్తాడు? మీరు చెప్పిన మాట మీద మీరే నిలబడకపోతే, మరి మిమ్మల్ని మేమెలా నమ్ముతాము? శాస్త్రాలు వచ్చు అని చెప్పేసి మీరు గొప్ప అన్నారు. మీరెలా ఉన్నారో మిమ్మల్ని ఎందుకు పరిశీలన చేసుకోరని, ఒకరోజు మనల్ని వాళ్ళు అవహేళన చేసే రోజొస్తుందని పరమాత్మ అంటున్నారు. మీరాచరించని విషయాలు ఎవరికీ చెప్పకండి అని చెప్పి కృష్ణ పరమాత్మ చెప్తారనమాట. అందుకే ప్రతి ఒక్క విషయాన్ని కూడా చూస్తున్నది, వింటున్నది, అనుభవిస్తున్న ప్రతిదానిని కూడా మనం ఏం చేయాలట భగవంతుడు చెప్తున్నారు. ఇవన్నీ కూడా మీరేం చేస్తారు? మీ ప్రమేయం లేకుండానే త్రిగుణాల మాయ మిమ్మల్ని కర్మ చేయిస్తుంది కాబట్టి, మూల ప్రకృతి కర్మ చేపిస్తుంది కాబట్టి, ఈ కర్మ నుండి మీరు విడిబడాలి అంటే మీరేం చేయాలి? ఖచ్చితంగా శాస్త్రమునందు చెప్పబడిన ప్రతి విషయాన్ని కూడా గ్రహించండి అని చెప్పి కృష్ణ పరమాత్మ అంటున్నారు. ప్రతి ఒక్కరూ కర్మ చేసి తీరతారు. కర్మ త్యాగం చెయ్యాలనే కోరిక ఎవరికీ ఉండకూడదు. మీరందరూ ఈ ప్రకృతిలో ఉన్న ప్రతి విషయాన్ని అనుభవిస్తున్నాం. మనం అంటామండి, అయ్యో నాకు జ్ఞానము తెలుసండి, గురువుగారు జ్ఞానబోధ చేశారు. ఇక నేనేదో కొన్ని శ్లోకాలు అధ్యయనం చేసి, తర్వాత ఇక భగవన్నామ స్మరణ చేసుకుంటూ, తపస్సు చేసుకుంటూ జీవితాన్ని కొనసాగిస్తానంటే, అప్పుడు మనం ఏం చేయాలంటే, ఈ లోకంలో ఎవరి నుంచి ఏది కోరకూడదండి. అడవులలోకి వెళ్ళిపోయి అక్కడ దొరికినటువంటి ఏదో ఆకులు, అలములు, పండ్లు ఇవి తింటున్నామనుకోండి, అప్పుడు నువ్వు భగవంతుడి యొక్క స్మరణ చేసుకుంటూ, దీక్ష చేసుకుంటూ ఉంటే ఇబ్బందేం లేదు. నువ్వు ఇక్కడ సమాజంలోనే ఉంటానంటావు. సమాజంలోనే ఉండి చుట్టూ ఉన్న వారితో రకరకాలైనటువంటి కర్మలను చేస్తూ, అంటే నువ్వు ఆహారం తింటున్నావు, చూస్తున్నావు, ఫంక్షన్‌లకెళ్తూ ఉన్నావు, పండుగలు చేసుకుంటున్నావు, శుభ, అశుభ కార్యాలకెళ్తున్నావు. మరి అన్నీ వెళ్తూ నీ శాస్త్రం తెలుసుకోనండి, మంత్రస్మరణ చేస్తానండి సరిపోతుందంటే అదెలా కుదురుతుందండి? అలా కుదరదనే పరమాత్మ చెప్తున్నారు. జీవన్ముక్తులకు తప్ప అన్యులకు ఏంటి? తప్పక శాస్త్రం తెలుసుకొని, శాస్త్రమునందు చెప్పబడిన సత్యాలన్నింటినీ కూడా ఆచరణ పూర్వకంగా అనుసరించినప్పుడు మాత్రమే నువ్వు బ్రహ్మ పదమును పొందడానికి కావలసిన అర్హతను పొందుతున్నావు అని చెప్పి ఇక్కడ కృష్ణ పరమాత్మ చెప్తున్నారు. ప్రతి ఒక్కరూ కర్మనెలా చేస్తారు? మన ప్రమేయం లేకుండానే చేస్తామట. మన ప్రమేయం లేకుండా చేసే కర్మను మనం ఏం చేయాలి? మనం మన చేతుల్లోకి తెచ్చుకోవాలండి. ఎలా? నేను చూడమన్న విషయాన్నే నా కన్ను చూడాలి. నేను వినమన్న విషయాన్నే నా చెవి వినాలి. నేను తినమనిన పదార్థాన్నే నా నోరు తినాలి. నేను ఎక్కడికి వెళ్ళమంటే అక్కడికి వెళ్ళాలి తప్ప,
చంచలమైనటువంటి మనస్సు నిర్ణయం తీసుకోవడానికి వీల్లేదు. అంటే లోపట ఉన్నటువంటి మనం ఏం చేయాలి? ఈ శరీరానికి, మనస్సుకు, బుద్ధికి, అహంకారానికి అధిపతిగా ఉన్నాం కాబట్టి, మనం చెప్పినట్టుగా కర్మ జరగాలి అంటే, సచ్చిదానంద స్వరూపాన్ని మనం అనుభూతి పొంది, జీవన్ముక్తులైనప్పుడు మాత్రమే సాధ్యమవుతుంది. లోపట ఉన్న బ్రహ్మానందాన్ని అనుభవించినప్పుడే అది కుదురుతుంది తప్ప, అప్పటి వరకు మనం ఏం చేయాలి? దేహ సంబంధమైన ప్రతి క్రతువు కూడా చెయ్యవలసి ఉంటుంది అని చెప్పి, ఇక రేపు మిథ్యాచారి, తర్వాత నిజమైనటువంటి జ్ఞాని ఎలా ఉంటారు అని చెప్పేసి ఆయన చెప్పబోతున్నారనమాట. ఎవరైనా ఏదైనా ఒక విషయం చెప్తుంటే, "నువ్వు చెప్పేదంతా అంతా ఏమంటారు మిథ్య" అంటారు. మిథ్య అని మన వాళ్ళేమంటారు? మిత్తి అని ఏదో అంటారండి. అంటే నువ్వు చెప్పేదంతా అబద్ధము అని చెప్పేసి చెప్తూ ఉంటారు కదా! మరి ఇటువంటి విషయాలన్నిటిని గురించి మళ్ళీ రేపు చెప్పుకుందాం. ఓం సహనావవతు సహనౌ భునక్తు సహ వీర్యం కరవావహై తేజస్వినావధీతమస్తు మా విద్విషావహై. ఓం శాంతి శాంతి శాంతి. ఓం ఆప్యాయంతు మమాంగాని వాక్ప్రాణచక్షుః శ్రోత్రమతో బలమింద్రియాణి చ సర్వాణి సర్వం బ్రహ్మోపనిషదం మా అహం బ్రహ్మ నిరాకుర్యాం మా బ్రహ్మ నిరాకరణోద నిరాకరణమస్త్వ నిరాకరణం మే అస్తు తదాత్మని నిరతేయా ఉపనిషత్సు ధర్మాస్తే మయి సంతు. ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం. స్వస్తి.